నమస్కారం. ఈరోజు మనం బయట ప్రపంచపు పరుగు పందెం నుండి దూరంగా మన లోపలి లోతుల్లోకి తీసుకువెళ్లే ఒక యాత్రను మొదలుపెడుతున్నాము. మనం శ్రీమద్ భగవద్గీత గురించి మాట్లాడుకుందాం. కాని ఇప్పటివరకు మీరు కేవలం ఒక పూజనీయ గ్రంథంగా లేదా ఒక చారిత్రక కథగా విని లేదా తెలుసుకుని ఉండొచ్చు. బహుశా మనం ఆ విధంగా మాట్లాడుకోము. ఇది కేవలం ఒక ప్రాచీన సంభాషణ లేదా ఏదో ఒక ప్రత్యేక మతానికి చెందిన పుస్తకం మాత్రమే కాదు. ఇది మనిషి మనసు యొక్క, అతని చైతన్యం యొక్క, ఎత్తుపల్లాల యొక్క, అతని లోపల నిరంతరం జరిగే యుద్ధం యొక్క, మరియు ఆ యుద్ధానికి అతీతంగా పరమశాంతిని పొందే అవకాశం యొక్క ఒక సజీవమైన, స్పందించే పటంలాంటిది. అంతా తెలిసి కూడా మనం ఎందుకు అశాంతితో ఉంటాము అని మీరు ఎప్పుడైనా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకున్నారా? ఎందుకని ఒక తెలియని భయం మనల్ని చుట్టుముట్టి ఉంటుంది? ఎందుకని మనం పదే పదే అవే పరిస్థితులలో, అవే మానసిక చిక్కులలో ఇరుక్కుపోతాము? జీవితంలో స్పష్టత మరియు దిశానిర్దేశం లోపించినట్లు ఎందుకనిపిస్తుంది? ఈ ప్రశ్నలు కేవలం కురుక్షేత్ర మైదానంలో నిలబడిన అర్జునుడివి మాత్రమే కావు. ఈ ప్రశ్నలు శాశ్వతమైనవి. ఈ ప్రశ్నలు మన అందరివి. ఈ రోజు కూడా జీవితంలోని తమ కురుక్షేత్రాలలో నిలబడి నిర్ణయాలు తీసుకోవడంలో సందిగ్ధంలో, కర్తవ్యానికి మరియు మోహానికి మధ్య సంఘర్షణలో చిక్కుకున్న మన అందరివి. గీత సరిగ్గా ఇలాంటి మౌలిక ప్రశ్నలనే ఎదుర్కొంటుంది. ఇది మనల్ని ధర్మం, కర్మ, జ్ఞానం, భక్తి, ధ్యానం, ధ్యాయం, త్యాగం వంటి బరువైన పైపై అర్థాల నుండి బయటకు తీసుకువచ్చి వాటి వాస్తవ, ఆచరణాత్మక మరియు మానసికమైన సారం వైపు తీసుకువెళ్లే ఒక నిజాయితీ ప్రయత్నం. ఇది బట్టి పట్టాల్సిన సిద్ధాంతాలు లేదా నియమాల జాబితా కాదు. ఇది ఒక అద్దం, మన అసలు ముఖాన్ని మనం చూడగలిగే ఒక స్వచ్ఛమైన అద్దం. మన అహంకారం యొక్క సూక్ష్మమైన ముసుగులను, మన లోతైన కండిషనింగ్ను, మన భయాలను మరియు మన కోరికల సంక్లిష్టమైన వనను మనం చూడవచ్చు. ఈ యాత్రలో మన ప్రయత్నం శ్లోకాల సంఖ్యను లెక్కించడం లేదా వాటి సంక్లిష్టమైన వ్యాకరణంలో చిక్కుకోవడం కాదు. మనం ఆ శ్లోకాల వెనక దాగి ఉన్న చైతన్యాన్ని పట్టుకోవడానికి. వేల సంవత్సరాల క్రితం వలె ఈరోజు, ఈ క్షణం కూడా మన జీవితానికి అంతే సందర్భోచితంగా ఉన్న ఆ శాశ్వత సందేశాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తాము. గీత యొక్క సూచనలు మన రోజువారీ నిర్ణయాలను, మన సంబంధాలలోని చిక్కులను, మనం పనిచేసే విధానాన్ని మరియు అన్నింటికంటే ముఖ్యంగా మనతో మనకున్న సంబంధాన్ని ఎలా ఒక కొత్త దిశను, ఒక కొత్త అవగాహనను ఇవ్వగలవో మనం చూస్తాము. ఇది ఒక మేధోపరమైన ఉపన్యాసం కంటే ఎక్కువగా ఒక ఆత్మ అన్వేషణ, ఒక లోతైన ఆత్మ జాగృతి ప్రక్రియ అవుతుంది. కాబట్టి సిద్ధంగా ఉండండి. మీ మనసు తలుపులు మరియు కిటికీలు తెరచి ఎలాంటి పక్షపాతం లేకుండా ఈ ఆత్మమథనంలో పాల్గొనడానికి. ఈ యాత్ర బహుశే మిమ్మల్ని కుదిపివేయవచ్చు. ఎందుకంటే ఇది మనం సృష్టించుకున్న సౌకర్యవంతమైన భ్రమలను మరియు సుఖంగా అనిపించే అబద్ధాలను ఎదుర్కొనే సవాలును విసరవచ్చు. కాని నమ్మండి, తనను తాను తెలుసుకునే ఈ యాత్ర ఎంత కఠినంగా అనిపించినా చివరికి మనల్ని భయం నుండి అభయం వైపు, బంధం నుండి ముక్తి వైపు మరియు అశాంతి నుండి పరమ విశ్రాంతి వైపు తీసుకువెళ్తుంది. రండి, కలిసి గీత యొక్క కాలాతీత జ్ఞానకాంగిలో మన లోపలి సంఘర్షణలను అర్థం చేసుకుందాం మరియు జీవితాన్ని ఒక భారంలా మోయడానికి బదులుగా దానిని పూర్తి ఎరుకతో మరియు ఆనందంతో జీవించే కళను నేర్చుకుందాం. ఈ కథ కురుక్షేత్రం అనే ఒక యుద్ధ మైదానం నుండి మొదలవుతుంది. దీనిని ధర్మక్షేత్రమని కూడా అంటారు. ఇది కేవలం ఒక భూభాగం మాత్రమే కాదు, ఇది మన జీవితానికి ప్రతీక. ఇక్కడ ప్రతి క్షణం మంచికి మరియు చెడుకు, ధర్మానికి మరియు అధర్మానికి మధ్య ఎంపిక చేసుకోవలసి ఉంటుంది. ఒకవైపు కౌరవుల విశాలమైన సైన్యముంది, సంఖ్యాపరంగా ఎక్కువ, శక్తి మరియు అధికారం యొక్క మత్తులో మునిగి ఉంది. మరోవైపు పాండవుల చిన్న సైన్యముంది, వారి వెంట కేవలం సత్యం మరియు ధర్మం యొక్క బలం మాత్రమే ఉంది. మరియు వారి సారథి స్వయంగా యోగేశ్వరుడైన కృష్ణుడు. ఆయన ఆయుధాలు పట్టనని ప్రతిజ్ఞ చేశాడు. ఆయన కేవలం మార్గదర్శి, రథాన్ని నడిపేవాడు. యుద్ధం ప్రారంభం కానుంది. శంఖాలు పూరించబడ్డాయి. వాతావరణంలో తీవ్రమైన ఉద్రిక్తత ఉంది. హస్తినాపురంలో కూర్చున్న అంధుడైన రాజు ధృతరాష్ట్రుడు వ్యాసుడి నుండి దివ్యదృష్టిని పొందిన తన మంత్రి సంజయుణ్ణి అడుగుతాడు, ఓ సంజయ,
ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో యుద్ధం చేయాలనే కోరికతో సమావేశమైన నా మరియు పాండుపుత్రులు ఏమి చేశారు? ధృతరాష్ట్రుడి మొదటి మాటే అతని పూర్తి మనస్తత్వాన్ని బయటపెడుతుంది. నా పుత్రులు. ఈ నాది మరియు నీది అనే భావమే అన్ని గొడవలకు మూలం. తన కుమారులు అధర్మ మార్గంలో ఉన్నారని అతనికి తెలుసు. అయినప్పటికీ పుత్రమోహంతో గుడ్డివాడై వారి విజయాన్ని కోరుకుంటున్నాడు. సంజయుడు యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లు వివరించడం మొదలుపెడతాడు. దుర్యోధనుడు తన సైన్యాన్ని ఎలా వర్ణిస్తున్నాడో, ఇరువైపుల యోధులు యుద్ధానికి ఎలా సిద్ధంగా ఉన్నారో అతను వివరిస్తాడు. అప్పుడు గీత పుట్టుకకు కారణమైన క్షణం వస్తుంది. పాండవ సైన్యంలోని గొప్ప యోధుడు అర్జునుడు. అతని రథంపై స్వయంగా హనుమంతుని ధ్వజం ఎగురుతోంది. తన సారథి కృష్ణుడితో ఇలా అంటాడు: ఓ అచ్యుతా, నా రథాన్ని 2 సైన్యాల మధ్యకు తీసుకువెళ్ళు. నేను ఎవరెవరితో పోరాడాలో చూడాలి. అర్జునుడు అప్పటివరకు ఒక యోధుడిలా ఆలోచిస్తున్నాడు. అతను శత్రువును అంచనా వేయాలనుకున్నాడు. కాని అంతర్యామి అయిన కృష్ణుడికి తెలుసు, ఈ పరిశీలన అర్జునుడి మనసులో ఒక తుఫానును సృష్టించబోతోందని. ఆయన రథాన్ని సరిగ్గా భీష్మ పితామహుడు మరియు గురు ద్రోణాచార్యుల ముందు నిలబెడతాడు. అర్జునుడి దృష్టి తన ప్రియమైన వారిపై పడగానే తన తాత, తన గురువు, తన సోదరులు, తన మిత్రులు, అతని యోధ భావమంతా కరిగిపోతుంది. అతనికి అక్కడ శత్రువులు కాదు, తన సొంత కుటుంబం, తన సొంత రక్తం కనిపిస్తుంది. ఇది చూసి అతని శరీరం వణుకుతుంది, నోరు ఎండిపోతుంది, చేతి నుండి అతని ప్రసిద్ధ గాంధీవ ధనుస్సు జారిపోబోతోంది. అతను పూర్తిగా కుంగిపోతాడు. ఇదే అర్జునుడి విషాదం, లోతైన దుఃఖం, గాఢమైన మోహం. అతను కృష్ణుడితో అంటాడు: ఓ కృష్ణ, నా వాళ్లని చంపి నాకేం లభిస్తుంది? బంధువుల రక్తంతో తడిసిన అలాంటి రాజ్యం నాకు వద్దు. అలాంటి సుఖం నాకు వద్దు. ఎవరికోసమైతే మనం ఇదంతా పొందాలనుకుంటున్నామో వారే ఇక్కడ చంపడానికి, చావడానికి సిద్ధంగా నిలబడి ఉన్నారు. వీరిని చంపి బ్రతకడం కంటే భిక్షాటన చేసి జీవించడం మేలు. దీనివల్ల మనకు పాపమే తగులుతుంది. అర్జునుడు యుద్ధం చెయ్యకపోవడానికి పెద్ద పెద్ద వాదనలు చేస్తాడు. యుద్ధం వల్ల కులం నాశనమవుతుందని, కుల ధర్మాలు నశిస్తాయని, స్త్రీలు చెడిపోతారని, వర్ణసంకర సంతానం పుడుతుందని, పితృదేవతలకు పిండ ప్రధానాలు అందకవారు నరకంలో పడతారని అతను అంటాడు. ఈ విధంగా కులాన్ని నాశనం చేసే మనమందరం నరకానికి వెళతాము. పైపైన చూస్తే అర్జునుడి మాటలు చాలా మానవతావాదంగా, చాలా తార్కికంగా అనిపిస్తాయి. అతను అహింస గురించి, కుటుంబం గురించి, సంప్రదాయం గురించి మాట్లాడుతున్నాడు. కాని లోతుగా చూస్తే ఇవన్నీ అతని మోహం మరియు ఆసక్తి నుండి పుట్టిన వాదనలు. ఈ కరుణ నావాళ్ల పట్ల ఉంది, శత్రువుల పట్ల కాదు. అతను తన క్షత్రియ ధర్మాన్ని, న్యాయస్థాపన కర్తవ్యాన్ని మరచిపోతున్నాడు. ఇంకా జరగని భవిష్యత్ పరిణామాలకు అతను భయపడుతున్నాడు. అతను సామాజిక నియమాలను మరియు సంప్రదాయాలను పరమధర్మం కంటే ఉన్నతమైనవిగా భావిస్తున్నాడు. అతను ఏ సంప్రదాయాల రక్షణ గురించి మాట్లాడుతున్నాడో అవే సంప్రదాయాల ముసుగులో అధర్మం ఎంతగా పెరిగిపోయిందంటే దానిని తుడిచివేయడానికి ఈ యుద్ధం తప్పనిసరి అయ్యిందని అతను చూడలేకపోతున్నాడు. ఈ విధంగా తన సొంత వాదనలు మరియు భావోద్వేగాల వలలో చిక్కుకుని శోకంతో వ్యాకులత చెంది అర్జునుడు తన ధనుర్బాణాలను ఒక పక్కన పెట్టి రథం వెనుక భాగంలో కూర్చుని నేను యుద్ధం చెయ్యను అని అంటాడు. ఇది మొదటి అధ్యాయం యొక్క సారాంశం. ఇది సమస్యను మన ముందు ఉంచుతుంది. ఇది కర్తవ్యం మరియు భావోద్వేగాలు ముఖాముఖీగా నిలబడినప్పుడు మానవ మనస్సులో జరిగే లోతైన సంఘర్షణను చూపిస్తుంది. ఈ సమయంలో కృష్ణుడు మౌనంగా ఉంటాడు. అర్జునుడికి తన దుఃఖాన్ని, భ్రమను, బాధను అంతా బయటపెట్టే అవకాశం ఇస్తాడు. ఇది ఒక నిజమైన గురువు యొక్క లక్షణం. అతను మొదట శిష్యుడి సమస్యను పూర్తిగా అర్థం చేసుకుంటాడు. అతని మనసు గాయాన్ని చూస్తాడు. అర్జునుడి ఈ కుంగుబాటే, ఈ విషాదమే గీతాజ్ఞాన సౌధం నిర్మించబడే భూమిని సిద్ధం చేస్తుంది. మనం మన పరిమితులను, మన అజ్ఞానాన్ని అంగీకరించనంతకాలం, మనం పూర్తిగా కుంగిపోయి సహాయం కోసం అడగనంతకాలం నిజమైన జ్ఞానం సంభవించదు. అర్జునుడి ఈ స్థితే అతన్ని ఒక శిష్యుడిగా మారడానికి, సత్యాన్ని తెలుసుకోవడానికి సిద్ధం చేస్తుంది. అర్జునుడి అలాంటి దయనీయమైన పరిస్థితిని చూసి అతని కళ్లలో కన్నీళ్లు మరియు మనస్సులో లోతైన నిరాశను చూసి శ్రీకృష్ణ భగవానుడు చిరునవ్వుతాడు. ఈ చిరునవ్వు అర్జునుడి అజ్ఞానంపై, అతని అమాయకత్వంపై, కాని ఇందులో లోతైన కరుణ కూడా ఉంది.
ఈ మోహం అనే మేఘం తొలగిపోయి జ్ఞానసూర్యుడు ఉదయించబోతున్నాడని కృష్ణుడికి తెలుసు. ఆయన అర్జునుణ్ణి కుదిపివేస్తూ ఇలా అంటాడు: ఓ అర్జునా, ఈ క్లిష్ట సమయంలో, ఈ సంకట స్థితిలో నీకు ఈ బలహీనత, ఈ పిరికితనం ఎక్కడ నుండి వచ్చింది? ఇది శ్రేష్ఠులైన పురుషుల ఆచరణ కాదు. దీనివల్ల స్వర్గం లభించదు, నీ కీర్తి కూడా పెరగదు. నీ హృదయంలోని ఈ చిన్న బలహీనతను త్యజించి యుద్ధానికి నిలబడు. కృష్ణుడు అర్జునుడి విషాదాన్ని కరుణ అనడం లేదు. క్లైబ్యం అంటే నపుంసకత్వం, ఒక రకమైన మానసిక బలహీనత అంటున్నాడు. ఆయన నేరుగా అతని క్షత్రియ స్వాభిమానంపై దెబ్బ కొడుతున్నాడు. తద్వారా అతను ఈ భావోద్వేగపు బురద నుండి బయటకు వస్తాడు. కాని అర్జునుడు ఇంకా తన వాదనలోనే చిక్కుకుని ఉన్నాడు. అతను పూజనీయులైన భీష్ముడు మరియు ద్రోణుడిపై నేను బాణాలు ఎలా వేయగలను? వీరిని చంపి జీవించడం కంటే భిక్షాటన చేసి జీవించడం మేలు అంటాడు. అతను తన సందిగ్ధంలో మరింత లోతుగా మునిగిపోతాడు. మరియు చివరగా అతనికి ఏ మార్గం తోచనప్పుడు అతను పూర్తిగా కృష్ణుడికి శరణాగతి అవుతాడు. అతను, నా మనసు పూర్తిగా భ్రమలో పడింది. నా ధర్మం ఏమిటో, నా కర్తవ్యమేమిటో నాకర్థం కావడం లేదు. నేను మీ శిష్యుడిని, మీ శరణు కోరుతున్నాను. దయచేసి నాకు మార్గం చూపించండి అంటాడు. ఈ క్షణం గీతలో ఒక నిర్ణయాత్మకమైన మలుపు. శిష్యుడు పూర్తిగా సమర్పించుకున్నప్పుడే గురువు జ్ఞానం అతనిలోకి ప్రవహించగలదు. ఇప్పుడు అర్జునుడు మిత్రుడు కాదు, శిష్యుడు. ఇప్పుడు కృష్ణుడు కేవలం సారథి కాదు, గురువు. ఇక్కడి నుండే గీత యొక్క అసలు ఉపదేశం ప్రారంభమవుతుంది. కృష్ణుడు అంటాడు: అర్జునా, శోకించకూడని వారికోసం నువ్వు శోకిస్తున్నావు మరియు జ్ఞానుల వలె మాట్లాడుతున్నావు. నిజంగా జ్ఞానులైన వారు చనిపోనిన వారికోసంగాని, బ్రతికి ఉన్నవారికోసంగాని శోకించరు. ఇది మొదటి సూత్రం. కృష్ణుడు నేరుగా అర్జునుడి శోకానికి మూలంపై ప్రహరిస్తాడు. నీ దుఃఖం అజ్ఞానంపై ఆధారపడి ఉందని ఆయన అంటాడు. నువ్వు శరీరాన్నే సర్వస్వం అనుకుంటున్నావు. అప్పుడు కృష్ణుడు ఆత్మ యొక్క అమరత్వ రహస్యాన్ని విప్పుతాడు. ఆయన అంటాడు: నేను లేని, నువ్వు లేని, లేదా ఈ రాజులు లేని సమయం ఎప్పుడూ లేదు. భవిష్యత్తులో కూడా మనం ఉండకుండా పోయేది లేదు. ఆత్మ ఎప్పుడూ పుట్టదు, ఎప్పుడూ చావదు. అది పుట్టుకలేనిది, నిత్యమైనది, శాశ్వతమైనది. శరీరం చంపబడినప్పుడు అది చంపబడదు. మనం పాత బట్టలు విడిచి కొత్త బట్టలు వేసుకున్నట్లే ఆత్మ ఒక శరీరాన్ని విడిచి మరొక కొత్త శరీరాన్ని ధరిస్తుంది. మరణం కేవలం బట్టలు మార్చుకోవడం లాంటి ఒక సంఘటన, అంతం కాదు. ఈ ఆత్మను ఆయుధాలు ఛేదించలేవు, అగ్ని కాల్చలేదు, నీరు తడపలేదు, గాలి ఎండబెట్టలేదు. ఇది అజరం, అమరం, అవినాశి. నువ్వు ఎవరినైతే చంపబోతున్నావో అది కేవలం శరీరం అని, మరియు శరీరం నశించేదే అని, కాని దాని లోపలి ఆత్మను ఎవరూ చంపలేరని నువ్వు తెలుసుకున్నప్పుడు నీ శోకం, నీ భయం వాటంతట అవే తొలగిపోతాయి. అందువల్ల నీ కర్తవ్యం నుండి ముఖం తిప్పుకో. కృష్ణుడు ఇంకా ఇలా అంటాడు: నువ్వు ఆత్మను అమరమైనదిగా భావించకపోయినా నువ్వు శోకించకూడదు. ఎందుకంటే పుట్టినవానికి మరణం నిశ్చయం మరియు మరణించిన వానికి పుట్టుక నిశ్చయం. ఏది అనివార్యమో, దేనిని తప్పించరేమో దానికోసం శోకించడం వ్యర్థం. ఈ ఆత్మజ్ఞానం తరువాత కృష్ణుడు అర్జునుడికి అతని స్వధర్మాన్ని, అంటే ఒక క్షత్రియుడిగా అతని కర్తవ్యాన్ని గుర్తుచేస్తాడు. ఆయన అంటాడు: ఒక క్షత్రియుడికి ధర్మయుద్ధం కంటే శ్రేయస్కరమైన కర్తవ్యం మరొకటి లేదు. ఇది నీకు స్వర్గానికి తెరిచిన ద్వారం లాంటిది. ఒకవేళ నువ్వు ఈ యుద్ధం చెయ్యకపోతే నీ కర్తవ్యాన్ని మరియు కీర్తిని కోల్పోయి పాపాన్ని మూటగట్టుకుంటావు. ప్రజలు నీ పిరికితనం గురించి మాట్లాడుకుంటారు. మరియు ఒక గౌరవనీయమైన వ్యక్తికి అపకీర్తి మరణం కంటే ఘోరమైనది. ఏ యోధుల దృష్టిలో నువ్వు ఈరోజు వీరుడువో వారే నిన్ను భయపడ్డావని భావించి ఎగతాళి చేస్తారు. కృష్ణుడు అర్జునుడికి రెండు వైపులా నుండి వివరిస్తాడు. ఒకవేళ నువ్వు యుద్ధంలో చనిపోతే స్వర్గాన్ని పొందుతావు, గెలిస్తే భూమిని పరిపాలిస్తావు. కాబట్టి నిశ్చయించుకుని యుద్ధానికి నిలబడు. కాని కేవలం యుద్ధం చేయడమే సరిపోదు. ఏ భావంతో యుద్ధం చెయ్యాలి అనేది ముఖ్యం. ఇక్కడి నుండే కర్మయోగం యొక్క గహనమైన సిద్ధాంతం ప్రారంభమవుతుంది. కృష్ణుడంటాడు: సుఖదుఖాలను, లాభ నష్టాలను, జయ పజయాలను సమానంగా భావించి యుద్ధం చెయ్యి. ఈ సమభావంతో కర్మ చెయ్యడం వల్ల నీకు పాపమంటదు. ఇదే గీతసారం. కర్మ చెయ్యి, నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు, కాని దాని ఫలితంలో చిక్కుకోకు. ఫలితం మన చేతిలో లేదు, అది అనేక విషయాలపై ఆధారపడి ఉంటుంది. మన అధికారం కేవలం కర్మ చెయ్యడంపైనే ఉంది, దాని ఫలంపై కాదు. ఫలాపేక్షే మనల్ని ఆందోళన, భయం, లోభం మరియు నిరాశలో బంధిస్తుంది.
మనం ఫలితం పట్ల ఆసక్తి లేకుండా సమభావంతో కర్మ చేసినప్పుడు ఆ కర్మ మనల్ని బంధించదు, బదులుగా విముక్తినిస్తుంది. దీనినే యోగమంటారు. సమత్వం యోగ ఉచ్యతే. సమత్వమే యోగం. మరియు యోగః కర్మసు కౌశలం. కర్మలలో నైపుణ్యమే యోగం. నైపుణ్యమంటే కర్మ చేస్తూ కూడా దాని బంధనం నుండి విముక్తంగా ఉండే కళ. అర్జునుడి మనసులో ఇప్పుడొక కొత్త జిజ్ఞాస పుడుతుంది. అతనడుగుతాడు, ఏ వ్యక్తి యొక్క బుద్ధి ఈ విధంగా స్థిరంగా ఉంటుందో, ఎవరు ఈ సమభావాన్ని పొందాడో ఆ స్థితప్రజ్ఞుడు ఎలా ఉంటాడు? అతను ఎలా మాట్లాడతాడు, ఎలా కూర్చుంటాడు, ఎలా నడుస్తాడు, అతని లక్షణాలేమిటి? దీనికి సమాధానంగా కృష్ణుడు స్థితప్రజ్ఞుడైన పురుషుడి గురించి చాలా అందమైన మరియు విస్తృతమైన వర్ణన చేస్తాడు. ఆయన అంటాడు, ఎప్పుడైతే వ్యక్తి తన మనసులోని అన్ని కోరికలను త్యజిస్తాడో మరియు తన ఆత్మలోనే సంతృప్తి చెందుతాడో అప్పుడు అతను స్థితప్రజ్ఞుడని పిలువబడతాడు. దుఃఖం వచ్చినప్పుడు అతని మనసు చలించదు మరియు సుఖం వచ్చినప్పుడు అతను దానిలో లీనమవ్వడు. అతను రాగం, భయం మరియు క్రోధం నుండి పూర్తిగా విముక్తుడయ్యుంటాడు. తాబేలు తన అవయవాలను లోపలికి ముడుచుకున్నట్లు అతను తన ఇంద్రియాలను విషయాల నుండి వెనక్కిలాగి తన అదుపులో ఉంచుకుంటాడు. అతను ప్రపంచంలో ఉంటాడు, కర్మ కూడా చేస్తాడు. కాని నీటిలో ఉండి కూడా తడవని తామరాకులా అతను ప్రపంచానికి అంటకుండా ఉంటాడు. అతని స్థితి నదులు వచ్చి కలిసినా శాంతంగా మరియు నిశ్చలంగా ఉండే సముద్రంలా ఉంటుంది. అలాగే ప్రపంచంలోని భోగాలు మరియు అనుభవాలు అతనిలో వచ్చి కలుస్తాయి కాని అతన్ని చలింపజెయ్యలేవు. సాధారణ ప్రజలకు ఏది రాత్రి అవుతుందో ఆత్మజ్ఞానం దానిలో యోగి మేల్కొని ఉంటాడు. మరియు దేనిలో సాధారణ ప్రజలు మేల్కొని ఉంటారో సాంసారిక భోగ విలాసాలు, అది యోగికి రాత్రి సమానం. ఇద్దరి చైతన్య స్థాయిలు పూర్తిగా భిన్నంగా ఉంటాయి. ఈ స్థితే బ్రాహ్మీ స్థితి. దీనిని పొందిన మనిషి ఎప్పుడూ మోహానికి గురికాడు మరియు అంత్యకాలంలో కూడా ఈ స్థితిలో ఉండి బ్రహ్మాన్ని, పరమశాంతిని పొందుతాడు. ఈ విధంగా 2వ అధ్యాయంలోనే కృష్ణుడు అర్జునుడి శోకాన్ని తొలగించడానికి జ్ఞానం మరియు కర్మ యొక్క పూర్తి పటాన్ని అందిస్తాడు. ఇది తదుపరి అధ్యాయాలలో మరింత వివరంగా విప్పబడుతుంది. 2వ అధ్యాయంలో జ్ఞానయోగం మరియు కర్మయోగం గురించి విన్న తర్వాత అర్జునుడి మనసులో మరో సందిగ్ధం తలెత్తుతుంది. అతడు అంటాడు, ఓ జనార్దనా, మీరు కర్మ కంటే జ్ఞానాన్ని శ్రేష్టమని భావిస్తే మరి నన్ను ఈ భయంకరమైన కర్మలో, ఈ యుద్ధంలో ఎందుకు నియోగిస్తున్నారు? మీ మిశ్రమ మాటలతో నా బుద్ధి భ్రమపడుతోంది. దయచేసి నా శ్రేయస్సు కోసం ఒక విషయాన్ని నిశ్చయంగా చెప్పండి. అర్జునుడి ప్రశ్న చాలా సహజమైనది. జ్ఞానమే శ్రేష్టమైనది అయితే కర్మ ఎందుకు చెయ్యాలి? అన్ని వదిలేసి జ్ఞానాన్వేషణలో ఎందుకు నిమగ్నం కాకూడదు? ఈ ప్రశ్నకు సమాధానంగా శ్రీకృష్ణ భగవానుడు కర్మయోగం యొక్క రహస్యాన్ని మరింత లోతుగా వివరిస్తాడు. ఆయన అంటాడు, ఈ ప్రపంచంలో శ్రేయస్సు కోసం 2 మార్గాలు ఉన్నాయి. జ్ఞానుల కోసం జ్ఞానయోగం మరియు యోగుల కోసం కర్మయోగం. కాని కేవలం కర్మలు చెయ్యకపోవడం వల్ల ఎవరూ కర్మబంధం నుండి విముక్తులు కారని, అలాగే కేవలం కర్మలను త్యజించడం వల్ల ఎవరూ పరమసిద్ధిని పొందలేరని అర్థం చేసుకోవడం ముఖ్యం. నిజం చెప్పాలంటే ఏ మనిషి కూడా ఒక్క క్షణం కూడా కర్మ చెయ్యకుండా ఉండలేడు. ప్రకృతి గుణాలచే వివసులై ప్రతి ప్రాణి కర్మ చేయవలసిందే. శ్వాసించడం, ఆలోచించడం, చూడటం ఇవన్నీ కర్మే. ఏ మూర్ఖుడైతే పైకి ఇంద్రియాలను బలవంతంగా నిరోధిస్తాడో కాని మనస్సులో అవే విషయాల గురించి చింతిస్తూ ఉంటాడో అతను కపటచారి అని పిలవబడతాడు. దీనికంటే మనసుతో ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ఆసక్తి లేకుండా తన కర్తవ్య కర్మను చేసేవాడు చాలా శ్రేష్ఠుడు. కాబట్టి నువ్వు కర్మ చెయ్యి. ఎందుకంటే కర్మ చెయ్యకపోవడం కంటే కర్మ చెయ్యడం శ్రేష్టం. కర్మ చెయ్యకుండా నీ శరీర నిర్వహణ కూడా సాధ్యం కాదు. కాని ఇక్కడ ఒక చిక్కు ఉంది. సాధారణంగా కర్మ మనల్ని బంధిస్తుంది. మరి బంధించని కర్మ ఏది? కృష్ణుడు అంటాడు, యజ్ఞం కోసం చేసిన కర్మ కాకుండా ఇతర కర్మలలో నిమగ్నమైన ఈ మానవ సమాజం కర్మలచే బంధించబడుతుంది. కాబట్టి ఓ అర్జునా, నువ్వు ఆసక్తి లేకుండా ఆ యజ్ఞం నిమిత్తమే కర్తవ్య కర్మను చక్కగా చెయ్యి. ఇక్కడ యజ్ఞం అనే పదానికి చాలా విస్తృతమైన అర్థముంది. యజ్ఞమంటే కేవలం అగ్నిలో ఆహుతి ఇవ్వడం కాదు. యజ్ఞమంటే ఒక ఉన్నతమైన లక్ష్యం కోసం, లోక కళ్యాణం కోసం, పరమాత్మ కోసం నిష్కామ భావంతో చేసిన ఏ కర్మ అయినా. మనం మన చిన్న నేను కోసం, మన కోరికల పూర్తి కోసం కర్మ చేసినప్పుడు అది మనల్ని బంధిస్తుంది. కాని అదే కర్మను మనం ఒక పెద్ద లక్ష్యం కోసం యజ్ఞ భావనతో చేసినప్పుడు అది మనల్ని విముక్తి చేస్తుంది.
సృష్టి ప్రారంభంలో ప్రజాపతి బ్రహ్మ యజ్ఞంతో పాటు ప్రజలను సృష్టించి, ఈ యజ్ఞం ద్వారా మీరు వృద్ధి చెందండి, ఈ యజ్ఞం నీ కోరికలను నెరవేరుస్తుంది అని చెప్పాడు. మీరు యజ్ఞం ద్వారా దేవతలను తృప్తిపరచండి, ఆ దేవతలు మిమ్మల్ని తృప్తిపరుస్తారు. ఈ విధంగా ఒకరికొకరు సహకరించుకుంటూ మీరు పరమ కళ్యాణాన్ని పొందుతారు. ఇక్కడ దేవతలు ప్రకృతి శక్తులకు ప్రతీకలు. మనం ప్రకృతిని గౌరవించినప్పుడు, దాని నియమాలను పాటించినప్పుడు, దానికి మన వంతు సహకారం అందించినప్పుడు, చెట్లు నాటడం, నదులను శుభ్రంగా ఉంచడం వంటివి ప్రకృతి కూడా మనల్ని పోషిస్తుంది. ప్రకృతి నుండి, సమాజం నుండి, ఈ అస్తిత్వం నుండి కేవలం తీసుకుంటూ బదులుగా ఏమీ ఇవ్వనివాడు దొంగ. యజ్ఞం నుండి మిగిలిన ఆహారాన్ని తినేవాడు అన్ని పాపాల నుండి విముక్తుడవుతాడు. మరియు కేవలం తమకోసం వండుకుని తినేవారు పాపాన్నే తింటారు. అప్పుడు భగవంతుడు ఈ సృష్టిని నడిపించే ఆ విరాట్ కర్మచక్రాన్ని వర్ణిస్తాడు. ప్రాణులు అన్నం నుండి, అన్నం వర్షం నుండి, వర్షం యజ్ఞం నుండి, మరియు యజ్ఞం కర్మ నుండి పుడతాయి. కర్మకు ఆధారం వేదం అంటే జ్ఞానం, మరియు జ్ఞానం పరమాత్మ నుండి వ్యక్తమైంది. ఈ విధంగా ఆ సర్వవ్యాపి అయిన పరమాత్మ ఎల్లప్పుడూ యజ్ఞంలో ప్రతిష్ఠితుడై ఉంటాడు. ఈ సృష్టి చక్రానికి అనుగుణంగా నడవనివాడు, అంటే తన వంతు సహకారాన్ని అందించనివాడు కేవలం ఇంద్రియ సుఖాలలో మునిగి తేలుతుంటాడు. అతని జీవితం వ్యర్థం. కాని ఇప్పుడొక ప్రశ్న తలెత్తుతుంది. ఆత్మజ్ఞాని అయిన వ్యక్తి తన ఆత్మలోనే తృప్తిగా మరియు సంతృప్తిగా ఉన్న వ్యక్తి కూడా కర్మ చెయ్యాలా? భగవంతుడు అంటాడు, అలాంటి ఆత్మజ్ఞానికి వ్యక్తిగతంగా చెయ్యవలసిన కర్తవ్యం ఏమీ లేదు. అతనికి కర్మ చేసి పొందాల్సింది ఏమీ లేదు, కర్మ చెయ్యక కోల్పోయేగి ఏమీ లేదు. అయినప్పటికీ అతను కర్మ చెయ్యాలి. ఎందుకు? లోక సంగ్రహం కోసం, అంటే సమాజం ముందు సరైన ఆదర్శాన్ని నిలబెట్టడం కోసం. జనక మహారాజు వంటి జ్ఞానులు కూడా కర్మ ద్వారానే పరమసిద్ధిని పొందారు. శ్రేష్టమైన పురుషుడు ఎలా ప్రవర్తిస్తాడో ఇతరులు కూడా అలాగే చేస్తారు. జ్ఞానులు కర్మ చేయడం మానేస్తే అజ్ఞానులు భ్రమపడి తమ కర్తవ్య మార్గం నుండి తప్పుకుంటారు. దానివల్ల సమాజంలో గందరగోళం ఏర్పడుతుంది. కృష్ణుడు తన ఉదాహరణే ఇస్తాడు. ఓ పార్థ, నాకు 3 లోకాలలో చెయ్యవలసింది ఏమీ లేదు, పొందవలసింది ఏమీ లేదు. అయినప్పటికీ నేను కర్మ చేస్తాను. ఎందుకంటే నేను కర్మ చెయ్యకపోతే అందరూ నా మార్గాన్నే అనుసరించి కర్మ చెయ్యడం మానేస్తారు. దానివల్ల మొత్తం ప్రజా నశించిపోతుంది. కాబట్టి జ్ఞాని కూడా ఆసక్తి లేకుండా లోక కళ్యాణం కోసం కర్మ చేస్తూ ఉండాలి. జ్ఞాని మరియు అజ్ఞాని చేసే కర్మలో తేడా కేవలం భావంలోనే ఉంటుంది. అజ్ఞాని ఫలాసక్తితో కర్మ చేస్తాడు, జ్ఞాని ఆసక్తి లేకుండా చేస్తాడు. వాస్తవానికి అన్ని కర్మలు ప్రకృతి గుణాల ద్వారానే చెయ్యబడతాయి. కాని అహంకారంతో మోహించిన మనిషి నేను కర్తను అని అనుకుంటాడు. ఈ కర్తృత్వ భావమే అతన్ని బంధిస్తుంది. జ్ఞాని అయిన వాడికి తెలుసు, గుణాలే గుణాలలో వర్తిస్తున్నాయని, ఆత్మ కేవలం సాక్షి, అకర్త అని. ఇది అర్థం చేసుకుని అతను కర్మ చేస్తూ కూడా వాటిలో లీనమవ్వడు. కాబట్టి కృష్ణుడు అర్జునుడికి నిర్దేశిస్తాడు, నీ అన్ని కర్మలను నాలో అర్పించి ఫలాపేక్ష మరియు మమకారం లేకుండా, దుఃఖం లేకుండా యుద్ధం చెయ్యి. ఇదే కర్మయోగం యొక్క శిఖరం, తన ప్రతి కర్మను పరమాత్మకు సమర్పించడం. కాని అర్జునుడి మనసులో మరో లోతైన ప్రశ్న తలెత్తుతుంది. అతడు అడుగుతాడు, ఓ కృష్ణ, మనిషి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎవరో నెక్కినట్లు దేనిచే ప్రేరేపించబడి పాపకర్మ చేస్తాడు. ఏది తప్పో మనందరికీ తెలుసు. అయినా కొన్నిసార్లు మనం తప్పుడు పనులు ఎందుకు చేస్తాము? భగవంతుడు దీనికి సూటిగా సమాధానమిస్తాడు. ఇది రజోగుణం నుండి పుట్టిన కామమే, మరియు ఇదే క్రోధం. ఇది ఎంత తిన్నా తనివి తీరనిది మరియు మహాపాపి. దీనినే నువ్వు నీ అతి పెద్ద శత్రువుగా తెలుసుకో. మన కామం, మన వాంఛ, మన తీవ్రమైన కోరికలే అన్ని పాపాలకు మూలం. ఈ కోరిక నెరవేరినప్పుడు లోభం పెరుగుతుంది, ఇది నెరవేరనప్పుడు క్రోధం పుడుతుంది. ఈ కామమే మన వివేకాన్ని, మన జ్ఞానాన్ని పొగ, అగ్నిని మరియు మురికి అద్దాన్ని కప్పినట్లు కప్పివేస్తుంది. ఈ కామం ఎక్కడ ఉంటుంది? మన ఇంద్రియాలలో, మనస్సులో మరియు బుద్ధిలో. వీటి ద్వారానే ఇది జ్ఞానాన్ని కప్పి జీవాత్మను మోహింపజేస్తుంది. మరి దీనిని జయించే ఉపాయం ఏమిటి? మొదట నీ ఇంద్రియాలను అదుపులో పెట్టుకో. శరీరం కంటే ఇంద్రియాలు, ఇంద్రియాల కంటే మనసు, మనసు కంటే బుద్ధి, మరియు బుద్ధి కంటే కూడా అతీతమైనది ఆత్మ, శ్రేష్టమైనవిగా చెప్పబడ్డాయి.
ఈ విధంగా ఆత్మబలాన్ని తెలుసుకుని నీ బుద్ధితో మనసును అదుపుచేసి నువ్వు ఈ కామరూపంలో ఉన్న దుర్జయ శత్రువును సంహరించు. ఈ విధంగా ఈ అధ్యాయం మనకు కర్మ నుండి పారిపోవద్దని, బదులుగా కర్మను యజ్ఞభావనతో ఆసక్తి లేకుండా ఈశ్వరునికి సమర్పించి చెయ్యాలని బోధిస్తుంది. మరియు మన మార్గంలో అతి పెద్ద అడ్డంకి, మన అతి పెద్ద శత్రువు కామం. దానిని ఆత్మజ్ఞానం మరియు ఆత్మ సంయమనం యొక్క బలంతోనే జయించవచ్చు. కర్మయోగం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం భగవంతుడు తన స్వరూపాన్ని, తన అవతారాన్ని మరియు కర్మ యొక్క గహనమైన రహస్యాలను విప్పే అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. జ్ఞాన కర్మ సన్యాస యోగం అని పిలువబడే ఈ జ్ఞానం కర్మ చేస్తూ కూడా కర్మబంధం నుండి ఎలా విముక్తంగా ఉండవచ్చో మరియు జ్ఞానాగ్ని అన్ని కర్మలను ఎలా భస్మం చేస్తుందో మనకు బోధిస్తుంది. అధ్యాయం ప్రారంభంలో కృష్ణుడు అర్జునుడితో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాడు. ఆయన అంటాడు, నేను నీకు ఇస్తున్న ఈ కర్మయోగం యొక్క అవినాశి జ్ఞానాన్ని నేను మొదట సూర్యదేవుడైన వివస్వంతుడికి ఇచ్చాను. వివస్వంతుడు తన కుమారుడైన మనువుకు, మరియు మనువు తన కుమారుడైన ఇక్ష్వాకుడికి ఇచ్చాడు. ఈ విధంగా ఈ అధ్యాయం పరంపరగా రాజర్షుల వరకు చేరింది. కాని కర్మను యజ్ఞ భావనతో ఆసక్తి లేకుండా ఈశ్వరునికి సమర్పించి చెయ్యాలని బోధిస్తుంది. మరియు మన మార్గంలో అతి పెద్ద అడ్డంకి, మన అతి పెద్ద శత్రువు కామం. దానిని ఆత్మజ్ఞానం మరియు ఆత్మ సంయమనం యొక్క బలంతోనే జయించవచ్చు. కర్మయోగం యొక్క రహస్యాన్ని అర్థం చేసుకున్న తరువాత ఇప్పుడు మనం భగవంతుడు తన స్వరూపాన్ని, తన అవతారాన్ని మరియు కర్మ యొక్క గహనమైన రహస్యాలను విప్పే అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాము. జ్ఞాన కర్మ సన్యాస యోగం అని పిలువబడే ఈ జ్ఞానం కర్మ చేస్తూ కూడా కర్మ బంధం నుండి ఎలా విముక్తంగా ఉండవచ్చో మరియు జ్ఞానాగ్ని అన్ని కర్మలను ఎలా భస్మం చేస్తుందో మనకు బోధిస్తుంది. అధ్యాయం ప్రారంభంలో కృష్ణుడు అర్జునుడితో ఒక ఆశ్చర్యకరమైన విషయం చెబుతాడు. ఆయన అంటాడు, నేను నీకు ఇస్తున్న ఈ కర్మయోగం యొక్క అవినాశి జ్ఞానాన్ని నేను మొదట సూర్యదేవుడైన వివస్వంతుడికి ఇచ్చాను. వివస్వంతుడు తన కుమారుడైన మనువుతూ, మరియు మనువు తన కుమారుడైన ఇక్ష్వాకుడికి ఇచ్చాడు. ఈ విధంగా ఈ జ్ఞానం పరంపరగా రాజర్షుల వరకు చేరింది. కాని కాలక్రమేణా ఇది కనుమరుగైంది. ఈ రోజు అదే ప్రాచీన యోగాన్ని నేను నీకు చెబుతున్నాను, ఎందుకంటే నువ్వు నా భక్తుడివి మరియు ప్రియమైన మిత్రుడివి. ఇది విని అర్జునుడు ఆశ్చర్యపోతాడు. అతడు అంటాడు, మీ జన్మ ఇప్పుడే జరిగింది మరియు సూర్యదేవుడి జన్మ చాలా కాలం క్రితం జరిగింది. మీరే ఈ జ్ఞానాన్ని అతనికి ఇచ్చారని నేను ఎలా నమ్మను? అర్జునుడి ప్రశ్న తార్కికమైనది. అతను శారీరక స్థాయిలో ఆలోచిస్తున్నాడు. దీనికి సమాధానంగా భగవంతుడు తన అవతార రహస్యాన్ని వెల్లడిస్తాడు. ఆయన అంటాడు, ఓ అర్జునా, నాకు మరియు నీకు అనేక జన్మలు గడిచాయి. నీకు అవన్నీ తెలియదు, కాని నాకు తెలుసు. నేను పుట్టుక లేనివాడిని మరియు అవినాశిని అయినప్పటికీ మరియు సర్వ ప్రాణులకు ఈశ్వరుడిని అయినప్పటికీ నా ప్రకృతిని నా అధీనంలో ఉంచుకుని నా యోగ మాయతో నేను ప్రకటితమవుతాను. భగవంతుడి జన్మ సాధారణ మనుషుల లాంటిది కాదు. ఆయన కర్మ బంధనంలో చిక్కుకుని జన్మించడు. బదులుగా ఆయన తన ఇష్టంతో, తన మాయా శక్తితో ప్రకటితమవుతాడు. ఆయన ఎప్పుడు మరియు ఎందుకు ప్రకటితమవుతాడు? ఆయన అంటాడు, ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో మరియు అధర్మం పెరుగుతుందో అప్పుడప్పుడు నేను నన్ను సాకార రూపంలో ప్రకటితం చేసుకుంటాను. సాధు పురుషులను ఉద్ధరించడానికి, పాతులను వినాశనం చెయ్యడానికి మరియు ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి నేను యుగ యుగాలలో అవతరిస్తాను. ఇక్కడ ధర్మం అంటే కేవలం పూజా పునస్కారాలు కాదు, సమాజాన్ని మరియు సృష్టిని ధరించే వ్యవస్థ. మనిషి అహంకారం మరియు అధర్మం ఈ వ్యవస్థను పాడు చేసినప్పుడు సమతుల్యతను స్థాపించడానికి పరమాత్మ అవతరిస్తాడు. ఎవరైతే నా ఈ దివ్య జన్మ మరియు కర్మ రహస్యాన్ని యథాతథంగా తెలుసుకుంటారో వారు శరీరాన్ని విడిచిన తరువాత మళ్లీ జన్మించరు, బదులుగా నన్నే పొందుతారు. అంటే భగవంతుడి లీల ఏ స్వార్థం లేదా బంధనం వల్ల కాదు, కేవలం లోక కళ్యాణం కోసమే అని ఎవరైతే అర్థం చేసుకుంటారో వారు కూడా కర్మ బంధనం నుండి విముక్తులవుతారు. ఇప్పుడు భగవంతుడు కర్మ యొక్క చిక్కును మరింత విప్పుతాడు. ఆయన అంటాడు, కర్మ అంటే ఏమిటి మరియు అకర్మ అంటే ఏమిటి అనే విషయంలో గొప్ప బుద్ధిమంతులు కూడా భ్రమపడతారు. అప్పుడు ఆయన చాలా గూఢమైన సూత్రాన్ని ఇస్తాడు. ఎవరైతే కర్మలో అకర్మను మరియు అకర్మలో కర్మను చూస్తాడో అతడే మనుషులలో బుద్ధిమంతుడు, అతడే యోగి. దీని అర్థమేమిటి?
కర్మలో అకర్మను చూడటం అంటే బయటికి కర్మ చేస్తూ కూడా లోపల నేను కర్తను కాదని తెలుసుకోవడం. శరీరం, మనసు, ఇంద్రియాలు తమ పని చేస్తున్నాయి. ఇది ప్రకృతి ఆట. నేను కేవలం సాక్షిని. అలాంటి వ్యక్తి కర్మ చేస్తూ కూడా దాని ఫలంతో బంధించబడడు. కాబట్టి అతను కర్మ చేస్తూ కూడా అకర్మ స్థితిలో ఉన్నాడు. ఒక నైపుణ్యం గల నర్తకి నాట్యం చేస్తున్నప్పుడు ఆమె కేంద్రం స్థిరంగా ఉన్నట్లే జ్ఞాని కర్మ చేస్తాడు కాని అతని ఆత్మస్వరూపం నిశ్చలంగా ఉంటుంది. అకర్మలో కర్మను చూడటం అంటే బయటికి నిష్క్రియంగా కూర్చుని కూడా మనసులో నిరంతరం ప్రణాళికలు, కోరికలు మరియు చింతలలో మునిగి ఉండటం. అలాంటి వ్యక్తి ఏమీ చెయ్యకపోయినా మానసిక కర్మ చేస్తున్నాడు మరియు దాని బంధనంలో ఉన్నాడు. ఈ భేదాన్ని అర్థం చేసుకున్నవాడే నిజమైన యోగి. అసలైన జ్ఞాని లేదా పండితుడు ఎవరు? ఎవరి అన్ని కర్మలు కామన మరియు సంకల్పం లేకుండా ఉంటాయో, ఎవరి అన్ని కర్మలు జ్ఞానమనే అగ్నిలో భస్మమయ్యాయో అతను కర్మ చేస్తాడు కాని ఏ ఫలాన్ని ఆశించి కాదు, సహజంగా కర్తవ్యంగా భావించి. అతను కర్మఫలాన్ని ఆశ్రయించడాన్ని త్యజించి నిత్య తృప్తుడై మరియు నిరాశ్రితుడై కర్మ చేస్తూ కూడా వాస్తవానికి ఏమీ చెయ్యడు. అతను కేవలం శరీర నిర్వహణకు అవసరమైన కర్మ చేస్తూ కూడా పాపంతో లిప్తుడు కాడు. తనకు తానుగా లభించిన దానిలో సంతృప్తి చెందుతాడు. ఈర్ష్య మరియు ద్వేషం నుండి విముక్తుడై ఉంటాడు. విజయం మరియు అపజయంలో సమభావంతో ఉంటాడు. అలాంటి కర్మయోగి కర్మ చేస్తూ కూడా బంధించబడడు. కర్మ కేవలం యజ్ఞ భావనతో, అంటే ఒక పవిత్ర కర్తవ్యంగా భావించి పరమాత్మకు సమర్పించి చెయ్యబడినప్పుడు ఆ కర్మ బంధనానికి కారణం కాదు, బదులుగా ముక్తికి సాధనమవుతుంది. అప్పుడు భగవంతుడు వివిధ రకాల యజ్ఞాలను వర్ణిస్తాడు. కొందరు దేవతల కోసం ద్రవ్య యజ్ఞాలు చేస్తారు. కొందరు ఇంద్రియ సంయమనమనే అగ్నిలో విషయాలను ఆహుతి ఇస్తారు. కొందరు ఆత్మ సంయమనమనే అగ్నిలో ప్రాణాలు మరియు ఇంద్రియాల క్రియలను ఆహుతి ఇస్తారు. కొందరు తపస్సు అనే యజ్ఞం చేస్తారు. కొందరు స్వాధ్యాశమనే జ్ఞానయజ్ఞం చేస్తారు. కొందరు ప్రాణాయామమనే యజ్ఞం చేస్తారు. ఈ సాధనలన్నీ యజ్ఞం యొక్క వివిధ రూపాలే. ఈ యజ్ఞాలన్నింటి ఉద్దేశ్యం ఒక్కటే, చిత్తశుద్ధి, పాపాల నాశనం. ఈ యజ్ఞాలన్నింటిలో జ్ఞానయజ్ఞం సర్వశ్రేష్టమని భగవంతుడు అంటాడు. ఎందుకంటే అన్ని కర్మల అంతిమ లక్ష్యం జ్ఞానాన్ని పొందడమే. మండుతున్న అగ్ని కట్టెలను కాల్చి బూడిద చేసినట్లు జ్ఞానమనే అగ్ని అన్ని కర్మలను మరియు వాటి సంస్కారాలను భస్మం చేస్తుంది. జ్ఞానం వలె పవిత్రం చేసేది ఈ ప్రపంచంలో మరొకటి లేదు. ఈ జ్ఞానం ఎలా లభిస్తుంది? భగవంతుడు మార్గం చెబుతాడు. ఆ జ్ఞానాన్ని నువ్వు తత్వదర్శులైన జ్ఞానుల వద్దకు వెళ్లి అర్థం చేసుకో. వారికి వినయంగా ప్రణామం చేయడం ద్వారా, వారి సేవ చేయడం ద్వారా మరియు సరళంగా ప్రశ్నించడం ద్వారా ఆ జ్ఞాని మహాత్ములు నీకు ఆ జ్ఞానాన్ని ఉపదేశిస్తారు. జ్ఞానం కోసం ఒక నిజమైన గురువు శరణు పొందడం అవసరం. శ్రద్ధ, సేవ మరియు జిజ్ఞాస ఈ 3 గుణాలు జ్ఞాన సముపార్జనకు తప్పనిసరి. ఈ జ్ఞానం లభించినప్పుడు ఏమవుతుంది? ఏ జ్ఞానాన్ని తెలుసుకుని నువ్వు మళ్లీ ఈ విధంగా మోహంలో పడవో, మరియు ఏ జ్ఞానం ద్వారా నువ్వు సర్వప్రాణులను మొదట నీలో మరియు తరువాత నాలో, పరమాత్మలో చూస్తావో, జ్ఞానం నుండి ఏకత్వ దృష్టి లభిస్తుంది. భేదభావం తొలగిపోతుంది. ఈ జ్ఞానం ఎంత శక్తివంతమైనదంటే ఎంత పెద్ద పాపి అయినా అతను ఈ జ్ఞానమనే పడవతో పాపాల సముద్రాన్ని దాటగలడు. ఈ జ్ఞానాన్ని ఎవరు పొందగలరు? శ్రద్ధావంతుడు, సాధనలో తత్పరుడు మరియు తన ఇంద్రియాలను జయించినవాడు. అలాంటి పురుషుడు జ్ఞానాన్ని పొంది తక్షణమే పరమశాంతిని పొందుతాడు. దీనికి విరుద్ధంగా అజ్ఞాని, శ్రద్ధ లేనివాడు మరియు సంశయించేవాడు పతనమవుతాడు. సంశయించేవానికి ఈ లోకం లేదు, పరలోకం లేదు, సుఖమూ లేదు. చివరగా భగవంతుడు అర్జునుడిని మళ్లీ తన కర్తవ్యం వైపు మళ్లిస్తూ, కాబట్టి ఓ అర్జునా, నీ హృదయంలో ఉన్న ఈ అజ్ఞానం నుండి పుట్టిన సంశయాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఛేదించి సమత్వరూప కర్మయోగంలో స్థిరపడి యుద్ధానికి నిలబడు అంటాడు. ఈ విధంగా ఈ అధ్యాయం మనకు జ్ఞానాన్ని మరియు కర్మను ఒకేసారి సాధించే కళను బోధిస్తుంది. నిజమైన జ్ఞానం కర్మ నుండి పలాయనం కాదు, బదులుగా కర్మను రూపాంతరం చెందిస్తుంది. అది కర్మను బంధనం నుండి ముక్తికి సాధనంగా చేస్తుంది. జ్ఞానం మరియు కర్మల సమన్వయాన్ని అర్థం చేసుకున్న తరువాత అర్జునుడి మనసులో ఇంకా ఒక సందిగ్ధం మిగిలి ఉంది. గత అధ్యాయాలలో భగవంతుడు కర్మల సన్యాసాన్ని అంటే జ్ఞాననిష్టను ప్రశంసించాడు మరియు నిష్కామ కర్మయోగంపై కూడా నొక్కి చెప్పాడు.
ఈ రెండు మార్గాలలో ఏది నిశ్చయంగా శ్రేష్టమైనది అనేది అర్జునుడి సందిగ్ధం. అతడు అడుగుతాడు, ఓ కృష్ణ, మీరు కొన్నిసార్లు కర్మల త్యాగం గురించి మాట్లాడుతారు, కొన్నిసార్లు కర్మయోగం గురించి. దయచేసి స్పష్టంగా చెప్పండి, ఈ రెండింటిలో నాకు ఏ మార్గం ఎక్కువ శ్రేయస్కరమైనది? ఈ ప్రశ్న చాలా ఆచరణాత్మకమైనది. కర్మ చెయ్యడం మంచిదా, లేదా అన్నీ వదిలేసి జ్ఞానాన్వేషణలో నిమగ్నం కావడం మంచిదా? శ్రీకృష్ణ భగవానుడు స్పష్టమైన సమాధానమిస్తాడు. కర్మ సన్యాసం, జ్ఞానయోగం మరియు కర్మయోగం రెండూ పరమ కళ్యాణాన్ని చేకూర్చేవే. కాని ఈ రెండింటిలో కూడా కర్మ సన్యాసం కంటే కర్మయోగం శ్రేష్టమైనది. భగవంతుడు జ్ఞాన మార్గాన్ని తక్కువ చేయడం లేదు. బదులుగా చాలామందికి కర్మయోగ మార్గం సులభమైనది, సురక్షితమైనది మరియు సహజమైనది అని చెబుతున్నాడు. నేరుగా జ్ఞాన మార్గంలో నడిచి మనసును, ఇంద్రియాలను సాధించడం చాలా కష్టం. ప్రపంచంలో ఉంటూ తన కర్తవ్యాలను పాటిస్తూ ఆసక్తి లేకుండా కర్మ చెయ్యడం మనసును నెమ్మదిగా శుద్ధిచేసి జ్ఞానానికి సిద్ధం చేస్తుంది. నిజమైన సన్యాసి ఎవరు? భగవంతుడంటాడు, ఏ పురుషుడైతే ఎవరినీ ద్వేషించడో, ఏ వస్తువును ఆశించడో ఆ కర్మయోగినే నిత్య సన్యాసిగా పరిగణించాలి. సన్యాసమంటే బట్టలు మార్చుకోవడం లేదా ఇల్లు విడిచిపెట్టడం కాదు. ఇది మనస్సు యొక్క ఒక స్థితి. ఇష్టం, అయిష్టం, రాగద్వేషం వంటి ద్వంద్వాలకు అతీతుడైన వ్యక్తి కర్మ చేస్తూ కూడా లోపల నుండి విముక్తుడే, సన్యాసే. జ్ఞానులకు తెలుసు, జ్ఞానయోగం మరియు కర్మయోగం యొక్క ఫలం ఒక్కటే, పరమాత్మ ప్రాప్తి. గమ్యం ఒక్కటే, దారులు వేరుగా కనిపిస్తాయి. ఈ రెండింటినీ ఒకటిగా చూసేవాడే సత్యాన్ని చూస్తాడు. కాని కర్మయోగం లేకుండా సన్యాసాన్ని సాధించడం చాలా కష్టం. మనస్సును శుద్ధి చెయ్యకుండా కేవలం బాహ్య త్యాగం తరచుగా నేను త్యాగం చేశాను అనే అహంకారాన్ని పెంచుతుంది. అయితే కర్మయోగి పరమాత్మను త్వరగా పొందుతాడు. కర్మయోగి అయినవాడు ఎవరి మనస్సు అదుపులో ఉంటుందో, ఇంద్రియాలు జయించబడ్డాయో, హృదయం శుద్ధంగా ఉందో మరియు సర్వ ప్రాణులలో ఒకే ఆత్మను చూస్తాడో అతను కర్మ చేస్తూ కూడా కర్మలతో లిప్తుడు కాడు. వాస్తవానికి నేను ఏమీ చెయ్యడం లేదని అతనికి తెలుసు. చూస్తూ, వింటూ, నడుస్తూ, నిద్రిస్తూ, మాట్లాడుతూ కూడా ఇంద్రియాలే తమ విషయాలలో ప్రవర్తిస్తున్నాయని, ఆత్మ అకర్త అని అతను ఈ సాక్షిభావంలో స్థిరంగా ఉంటాడు. ఇది కర్మలో అకర్మను చూసే అత్యున్నత స్థితి. మరియు సాధారణ సాధకుడు కూడా తన అన్ని కర్మలను పరమాత్మకు అర్పించి ఫలాసక్తిని త్యజించి కర్మ చేస్తే అతను కూడా పాపంతో లిప్తుడు కాడు. సరిగ్గా నీటిలో ఉండి కూడా తడవని తామరాకులా. కర్మయోగి యొక్క ఏకైక లక్ష్యం తన అంతఃకరణ శుద్ధి. అతను కీర్తి, ధనం లేదా స్వర్గం కోసం కర్మ చెయ్యడు. బదులుగా తన మనస్సును నిర్మలం చేసుకోవడానికి, తన అహంకారాన్ని కరిగించుకోవడానికి కర్మ చేస్తాడు. దీనివల్లనే అతనికి పరమశాంతి లభిస్తుంది. దీనికి విరుద్ధంగా ఫలాపేక్షతో కర్మ చేసేవాడు కామనల వలలో చిక్కుకొని బంధించబడతాడు. జ్ఞాని అయిన పురుషుడు 9 ద్వారాలు గల ఈ శరీరమనే ఇంట్లో నివసిస్తూ మనస్సుతో అన్ని కర్మలను త్యజించి ఆనందంగా తన ఆత్మస్వరూపంలో స్థిరంగా ఉంటాడు. అతను చేయించడు. పరమాత్మ ఎవరి కర్తృత్వాన్ని, కర్మలను లేదా కర్మ ఫల సంయోగాన్ని సృష్టించడు. ఇదంతా వ్యక్తి యొక్క స్వంత స్వభావం, అతని స్వంత ప్రకృతియే చేస్తోంది. పరమాత్మ ఎవరి పాపాన్నిగాని పుణ్యాన్నిగాని గ్రహించడు. మన అజ్ఞానమే మనల్ని కర్త మరియు భోక్త అనే భ్రమలో ఉంచుతుంది. ఆత్మజ్ఞానమనే సూర్యుడు ఉదయించినప్పుడు అది అజ్ఞానమనే అంధకారాన్ని తొలగించి సత్యాన్ని ప్రకాశింపచేస్తుంది. అలాంటి జ్ఞాని యొక్క దృష్టి ఎలా ఉంటుంది? అతను విద్య మరియు వినయంతో కూడిన బ్రాహ్మణుడిలో, ఆవులో, ఏనుగులో, కుక్కలో మరియు చెండాలుడిలో కూడా సమదర్శిగా ఉంటాడు. అతను బాహ్య రూపాలు మరియు భేదాలలో చిక్కుకోడు. బదులుగా అందరిలోనూ ఒకే ఆత్మను, ఒకే పరమాత్మను సమానంగా చూస్తాడు. అటువంటి సమత్వంలో స్థిరంగా ఉండటమే పరమాత్మలో స్థిరంగా ఉండటం. అలాంటి పురుషుడు ప్రియమైనది పొందినప్పుడు అతిగా సంతోషించడు మరియు అప్రియమైనది పొందినప్పుడు చలించడు. అతని బుద్ధి స్థిరంగా ఉంటుంది. అతను బాహ్య విషయాలలో సుఖాన్ని వెతకడు. బదులుగా తన ఆత్మలోనే ఆనందాన్ని పొందుతాడు. ఈ ఆత్మిక ఆనందం అక్షయమైనది, ఎప్పటికీ అంతం కాదు. ఇంద్రియాలు మరియు విషయాల సంయోగం వల్ల లభించే ప్రపంచంలోని అన్ని సుఖాలు ప్రారంభమై అంతమవుతాయి మరియు చివరకు దుఃఖాన్నే ఇస్తాయి. కాబట్టి బుద్ధిమంతుడైన పురుషుడు వాటిలో రమించడు. ఈ జీవితంలో శరీరం ఉండగానే కామక్రోధాల వేగాన్ని తట్టుకోగలిగేవాడే అసలైన యోగి మరియు సుఖవంతుడు.
తన మనసుకు బానిస కాకుండా యజమాని అయినవాడు. ఎవరి పాపాలు మరియు సంశయాలు నశించాయో, ఎవరు సర్వప్రాణుల హితంలో నిమగ్నమయ్యున్నాడో మరియు ఎవరి మనస్సు పరమాత్మలో స్థిరంగా ఉందో అతడే బ్రహ్మాన్ని, పరమశాంతిని పొందుతాడు. చివరగా భగవంతుడు ధ్యానం గురించి సూచిస్తూ బయటి విషయాల నుండి మనసును తొలగించి దృష్టిని భ్రూమధ్యంలో నిలిపి ప్రాణ మరియు అపాన వాయువులను సమం చేసి ఇంద్రియ, మనస్సు మరియు బుద్ధిని జయించి ఇచ్ఛ, భయం మరియు క్రోధం నుండి విముక్తుడై మోక్షం కోసం సాధన చేసేవాడు సదా ముక్తుడే. మరియు శాంతిని పొందడానికి మరో సరళమైన ఉపాయం ఏమిటంటే నన్నే, పరమాత్మనే అన్ని యజ్ఞాలు మరియు తపస్సుల భోక్తగా, సర్వలోకాలకు స్వామిగా మరియు సర్వ ప్రాణులకు నిస్వార్థ మిత్రుడిగా తెలుసుకుని భక్తుడు పరమశాంతిని పొందుతాడు. ఈ విశ్వాన్ని నడిపేవాడు, మనల్ని ప్రేమించేవాడు, మన మేలు కోరేవాడు అని బోధబడినప్పుడు సర్వ భయం మరియు చింత తొలగిపోయి వ్యక్తి సమర్పణ మరియు శాంతిని పొందుతాడు. ఇప్పటివరకు మనం నిజమైన సన్యాసి మరియు యోగి ఎవరంటే ఆసక్తి లేకుండా కర్మ చేసేవాడు మరియు ఎవరి మనస్సు సమభావంలో స్థిరంగా ఉంటుందో అని అర్థం చేసుకున్నాము. కాని ఈ స్థితిని ఎలా పొందాలి? మనసును ఎలా సాధించాలి? ఈ ప్రశ్నకు సమాధానం మనకు ధ్యానయోగం అనే ఈ అధ్యాయంలో లభిస్తుంది. శ్రీకృష్ణ భగవానుడు ఇక్కడ మనసును సాధించే ఆచరణాత్మక పద్ధతిని మరియు దాని ప్రాముఖ్యతను వివరంగా వివరిస్తాడు. ఆయన మళ్లీ పునరుద్ఘాటిస్తాడు. ఏ పురుషుడు కర్మఫలాన్ని ఆశ్రయించకుండా తన కర్తవ్య కర్మను చేస్తాడో అతడే సన్యాసి మరియు యోగి. సన్యాసం మరియు యోగం బాహ్య క్రియలు కావు, అవి అంతర్గత స్థితులు. సంకల్పాలను అంటే మనసులోని కోరికలు మరియు ప్రణాళికలను త్యజించకుండా ఎవరూ యోగి కాలేరు. యోగ మార్గంలో కొత్తగా ఉన్నవారికి నిష్కామ కర్మయే సాధనం మరియు యోగంలో స్థిరపడిన వారికి మనస్సు యొక్క పరమశాంతియే తదుపరి మార్గం. మన ఉద్ధారాన్ని మనమే చేసుకోవాలి, మన పతనాన్ని మనమే చేసుకోకూడదు. ఎందుకంటే మనమే మన మిత్రులం మరియు మనమే మన శత్రువులం. తన మనసును మరియు ఇంద్రియాలను జయించినవాడు తనకు తాను మిత్రుడు, మరియు ఎవరి మనసు మరియు ఇంద్రియాలు అదుపులో లేవో అతను తన శత్రువులా ప్రవర్తిస్తాడు. చలివేడి, సుఖదుఖం, మాన అవమానం వంటి ద్వంద్వాలను జయించినవాడే శాంతపురుషుడు పరమాత్మలో స్థిరంగా ఉండగలడు. ఎవరికి మట్టి, రాయి మరియు బంగారం సమానమో అతడే యోగి. మిత్రుడు, శత్రువు, పుణ్యాత్ముడు, పాపి అందరిలో సమాన భావం కలిగి ఉండేవాడు అత్యంత శ్రేష్ఠుడు. ఇప్పుడు భగవంతుడు ధ్యానం యొక్క ఆచరణాత్మక పద్ధతిని చెబుతాడు. యోగి ఏకాంత ప్రదేశంలో ఒంటరిగా ఉంటూ మనసును మరియు ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని ఆశ మరియు సంగ్రహం లేకుండా తన ఆత్మను నిరంతరం పరమాత్మలో నిమగ్నం చెయ్యాలి. స్థలం శుభ్రంగా, ఆసనం స్థిరంగా మరియు సౌకర్యవంతంగా ఉండాలి. ఆ ఆసనంపై కూర్చుని మనసును ఏకాగ్రం చేసి చిత్తం మరియు ఇంద్రియాల క్రియలను అదుపులో ఉంచుకుని అంతఃకరణ శుద్ధి కోసం యోగాభ్యాసం చెయ్యాలి. శరీరం, తల మరియు మెడను నిటారుగా మరియు స్థిరంగా ఉంచి నాసిక అగ్రభాగంపై దృష్టిని నిలిపి శాంతమైన మరియు భయం లేని మనసుతో బ్రహ్మచర్యాన్ని పాటిస్తూ పరమాత్మలో చిత్తాన్ని నిలిపి ఆయన యందే పరాయణుడై కూర్చోవాలి. ఈ విధంగా నిరంతరం అభ్యాసం చేసే యోగికి పరమశాంతి లభిస్తుంది. కాని ఈ సాధనకు జీవితంలో సమతుల్యత అవసరం. ఈ యోగం అతిగా తినేవాడికి, అసలు తిననివాడికి, ఎక్కువగా నిద్రపోయేవాడికి లేదా ఎప్పుడూ మేల్కుని ఉండేవాడికి సిద్ధింపదు. ఈ యోగం ఆహార, విహారాలలో, కర్మలలో మరియు నిద్ర మేల్కొనడంలో సమతుల్యంగా మరియు నియమబద్ధంగా ఉండేవాడికే యోగం సిద్ధిస్తుంది. గాలిలేని చోట దీపపు జ్వాల స్థిరంగా ఉన్నట్లు యోగి యొక్క జయించబడిన చిత్తం పరమాత్మ ధ్యానంలో స్థిరంగా ఉంటుంది. ఇది ప్రపంచంలోని దుఃఖాల సంబంధం ముగిసిపోయే స్థితి. ఈ యోగాభ్యాసాన్ని ధైర్యం మరియు ఉత్సాహంతో, దృఢ నిశ్చయంతో చెయ్యాలి. మనసు స్వభావరీత్యా చంచలమైనది, అది పదే పదే దారి తప్పుతుంది. మనసు ఎప్పుడు దారి తప్పినా దానిని అక్కడి నుండి మళ్లించి పదే పదే పరమాత్మలోనే నిమగ్నం చెయ్యాలి. ఇదే అభ్యాసం. నిరంతర అభ్యాసం వల్ల మనసు పూర్తిగా శాంతించినప్పుడు యోగి బ్రహ్మంతో తన ఏకత్వాన్ని అనుభవిస్తాడు మరియు అతనికి పరమానందం లభిస్తుంది. అతను ఆత్మను సర్వప్రాణులలో మరియు సర్వప్రాణులను ఆత్మలో చూస్తాడు. అతను ప్రతిచోటా పరమాత్మనే చూస్తాడు. తన వలేనే సర్వప్రాణుల సుఖదుఖాలను సమానంగా చూసే యోగి పరమశ్రేష్ఠుడిగా పరిగణించబడతాడు.
ఇదంతా విని అర్జునుడు చాలా ఆచరణాత్మకమైన ప్రశ్న అడుగుతాడు. అతడు అంటాడు, ఓ కృష్ణ, మీరు చెప్పిన ఈ సమభావమనే యోగాన్ని మనసు చంచలమైనది కావడం వల్ల నేను దాని స్థిరమైన స్థితిని చూడలేకపోతున్నాను. ఈ మనసు చాలా మొండిది, బలమైనది మరియు చంచలమైనది. దీనిని అదుపు చేయడం గాలిని పిడికిలిలో బంధించడమంత కష్టం. భగవంతుడు అర్జునుడి మాటతో ఏకీభవిస్తాడు. ఆయన అంటాడు, నిస్సందేహంగా మనసు చంచలమైనది మరియు దానిని అదుపు చేయడం కష్టం. కానీ ఓ అర్జునా, దీనిని అభ్యాసం మరియు వైరాగ్యం ద్వారా అదుపు చెయ్యవచ్చు. అభ్యాసమంటే మనసును పదే పదే తన లక్ష్యం వైపు తీసుకువచ్చే నిరంతర ప్రయత్నం, మరియు వైరాగ్యమంటే ప్రపంచ భోగాల పట్ల ఆసక్తి లేకపోవడం. ఈ రెండు ఉపాయాలతో చంచలమైన మనసును కూడా సాధించవచ్చు. ఇప్పుడు అర్జునుడు మరో ముఖ్యమైన ప్రశ్న అడుగుతాడు. ఓ కృష్ణ, ఒకవేళ శ్రద్ధ ఉన్న సాధకుడి ప్రయత్నం మందగించి అతని మనసు యోగం నుండి విచలితమైతే, యోగంలో విజయం సాధించలేక అతని గతి ఏమిటి? అతను చెల్లాచెదురైన మేఘంలా నాశనమైపోతాడా? ఇటు కాకుండా అటు కాకుండా? భగవంతుడు చాలా అందమైన హామీ ఇస్తాడు. ఓ ప్రియమైనవాడా, ఆ పురుషుడికి ఈ లోకంలోగాని పరలోకంలోగాని నాశనం లేదు. ఎందుకంటే ఆత్మ కళ్యాణ మార్గంలో నడిచే ఏ వ్యక్తికి ఎప్పుడూ దుర్గతి పట్టదు. తన సాధనను పూర్తి చెయ్యలేని యోగి మరణించిన తరువాత పుణ్యలోకాలలో సుఖాలు అనుభవించి మళ్లీ శుద్ధమైన ఆచరణగల లేదా జ్ఞాని అయిన యోగి ఇంట్లో జన్మిస్తాడు. అక్కడ అతనికి తన పూర్వజన్మ యోగాభ్యాస సంస్కారాలు అప్రయత్నంగా లభిస్తాయి, మరియు అతను మునుపటి కంటే ఎక్కువ ఉత్సాహంతో తన సాధనలో నిమగ్నమవుతాడు. ఈ విధంగా అనేక జన్మల అభ్యాసంతో శుద్ధుడై చివరకు పరమగతిని పొందుతాడు. భగవంతుడు అర్హత కలిగిన తపస్సుల కంటే, శాస్త్రజ్ఞానుల కంటే మరియు సకామ కర్మలు చేసేవారికంటే శ్రేష్ఠుడు. కాబట్టి ఓ అర్జున, నువ్వు యోగివి కమ్ము. మరియు యోగులందరిలో కూడా శ్రద్ధావంతుడై తన అంతఃకరణాన్ని నాలో నిలిపి నిరంతరం నన్నే, పరమాత్మనే భజించే యోగి నాకు పరమశ్రేష్ఠుడు. ఇక్కడ భగవంతుడు ధ్యాన యోగాన్ని భక్తి యోగంతో కలిపి దానికి పరిపూర్ణతను చేకూరుస్తాడు. ధ్యాన మార్గాన్ని అర్థం చేసుకున్న తరువాత ఇప్పుడు భగవంతుడు తన స్వరూపం యొక్క జ్ఞానం మరియు విజ్ఞానంపై వెలుగునిస్తాడు. ఇక్కడ జ్ఞానమంటే సైద్ధాంతిక అవగాహన మరియు విజ్ఞానమంటే ఆ అవగాహన అనుభవంలోకి రావడం. భగవంతుడంటాడు, ఓ అర్జునా, ఇప్పుడు నేను నీకు ఆ జ్ఞానాన్ని చెబుతాను. దానిని పూర్తిగా తెలుసుకున్న తరువాత ఈ ప్రపంచంలో తెలుసుకోవలసింది ఏవీ మిగిలి ఉండదు. ఈ జ్ఞానం ఎంత దుర్లభమైనది! వేలాది మందిలో ఎవరో ఒకరు దీనిని పొందడానికి ప్రయత్నిస్తారు, మరియు ప్రయత్నించేవారిలో కూడా ఎవరో ఒకరు మాత్రమే నన్ను యథాతథంగా తెలుసుకోగలుగుతారు. భగవంతుడు తన రెండు ప్రకృతులను వర్ణిస్తాడు: భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశం, మనసు, బుద్ధి మరియు అహంకారం. ఈ 8 రకాలవి నా అపర అంటే జడ లేదా నిమ్న ప్రకృతి. కాని దీనికి అతీతంగా మరొక పర అంటే శ్రేష్టమైన ప్రకృతి ఉంది. అది చైతన్యవంతమైనది, జీవరూపమైనది, మరియు అదే ఈ జడ జగత్తు మొత్తాన్ని ధరించి ఉంది. ఈ రెండు ప్రకృతుల సంయోగం వల్లే ఈ ప్రపంచమంతా ఉత్పన్నమవుతుంది, మరియు ఈ రెండింటికీ మూలం నేనే. నేనే ఈ జగత్తుకు ఆది మరియు అంతం. నూలిదారంలో మణులు గుచ్చబడినట్లు ఈ సమస్త జగత్తు నాలోనే గుచ్చబడి ఉంది. ప్రతి వస్తువు యొక్క సారతత్వం నేనే. నేను నీటిలో రుచిని, సూర్యునిలో ప్రకాశాన్ని, వేదాలలో ఓంకారాన్ని, పురుషులలో పౌరుషాన్ని. సర్వ ప్రాణులు నా నుండియే ఉత్పన్నమవుతాయి, కాని నేను వాటికి అతీతుడిని. ప్రపంచంలోని అన్ని భావాలు, అవి సాత్వికమైన, రాజసికమైన లేదా తామసికమైన, నా నుండియే ఉత్పన్నమవుతాయి, కాని నేను ఈ గుణాలకు అతీతుడిని. నా ఈ త్రిగుణాత్మక మాయయే ప్రపంచాన్నంతటినీ మోహింపజేస్తోంది. అందుకే ప్రజలు ఈ గుణాల ఆటలో చిక్కుకుని వీటికి అతీతుడైన నన్ను, అవినాశిని, తెలుసుకోలేకపోతున్నారు. ఈ మాయను దాటడం చాలా కష్టం. కాని ఎవరైతే అనన్య భావంతో కేవలం నా శరణు పొందుతారో వారు ఈ మాయను దాటుతారు. నన్ను 4 రకాల భక్తులు భజిస్తారు.
ఆర్తులు, దుఃఖితులు, జిజ్ఞాసువులు, తెలుసుకోవాలనే కోరిక గలవారు, అర్ధార్థులు మరియు జ్ఞానులు. వీరందరిలో జ్ఞాని అయిన భక్తుడు నాకు అత్యంత ప్రియమైనవాడు. ఎందుకంటే అతను ఏ స్వార్థం లేకుండా నిష్కామ ప్రేమతో నన్ను భజిస్తాడు. జ్ఞాని నా స్వరూపమే. అనేక జన్మల సాధన తరువాత జ్ఞానం పరిపక్వం చెందినప్పుడు భక్తుడికి సర్వం వాసుదేవమయం అనే అనుభవం కలుగుతుంది. అటువంటి మహాత్ముడు అత్యంత దుర్లభుడు. సాంసారిక కామనలతో నిండినవారు తమ కోరికల పూర్తి కోసం ఇతర దేవతలను పూజిస్తారు. నేను వారి శ్రద్ధను ఆ దేవతల యందే స్థిరపరుస్తాను మరియు వారికి ఆ ఫలాలు కూడా లభిస్తాయి. కాని ఆ ఫలాలు నా ద్వారానే ఇవ్వబడతాయి మరియు అవి నశించేవి. దేవతలను పూజించేవారు దేవతలను పొందుతారు మరియు నా భక్తులు నన్ను పొందుతారు. మూర్ఖులు నా పరమ అవినాశి దివ్య స్వరూపాన్ని తెలుసుకోలేక నన్ను సాధారణ మనిషిగా భావిస్తారు. నేను నా యోగమాయతో కప్పబడి ఉంటాను. అందుకే నన్ను అందరూ చూడలేరు. నేను భూత, వర్తమాన, భవిష్యత్ కాలాలలోని సర్వ ప్రాణులను ఎరుగుదును. కాని నన్ను ఎవరో అరుదైనవారు మాత్రమే ఎరుగుదురు. ప్రపంచంలోని చాలా ప్రాణులు ఇచ్ఛ మరియు ద్వేషమనే ద్వంద్వంలో చిక్కుకుని మోహంలో పడి ఉంటాయి. నిష్కామ కర్మ చేసి పాపరహితులైన వారు ఈ మోహం నుండి విముక్తులై దృఢ నిశ్చయంతో నన్ను భజిస్తారు. వృద్ధాప్యం మరియు మరణం నుండి విముక్తి పొందడానికి నా శరణు వేడి ప్రయత్నించేవారు ఆ బ్రహ్మాన్ని, అధ్యాత్మాన్ని మరియు కర్మ రహస్యాన్ని తెలుసుకుంటారు. నన్ను అధిభూతం, అధిదైవం మరియు అధియజ్ఞంతో సహా అంటే సమగ్ర రూపంలో తెలుసుకున్నవారు మరణ సమయంలో కూడా నన్ను మరచిపోరు మరియు నన్నే పొందుతారు. 7వ అధ్యాయం చివర్లో వచ్చిన కొన్ని గూఢమైన పదాలు బ్రహ్మం, అధ్యాత్మం, కర్మ, అధిభూతం, అధిదైవం, అధియజ్ఞం గురించి అర్జునుడి మనసులో తలెత్తిన ప్రశ్నలకు సమాధానమిస్తూ ఈ 8వ అధ్యాయం ప్రారంభమవుతుంది. భగవంతుడు స్పష్టం చేస్తాడు, ఎప్పటికీ నాశనం కాని పరమ అక్షరమే బ్రహ్మం. జీవాత్మ యొక్క శుద్ధ చైతన్య స్వరూపమే అధ్యాత్మం. జీవులను ఉత్పన్నం చేసే సృష్టి క్రియయే కర్మ. ఈ నశించే భౌతిక జగత్తు మొత్తమే అధిభూతం. సృష్టిని నడిపే హిరణ్యమయ పురుషుడు లేదా సమష్టి చైతన్యమే అధిదైవం. మరియు ఈ శరీరం లోపల సాక్షిరూపంలో ఉన్న నేనే పరమాత్మనే అధియజ్ఞం. దీని తరువాత భగవంతుడు అత్యంత ముఖ్యమైన ప్రశ్నకు సమాధానమిస్తాడు. అంత్యకాలంలో అంటే మరణ సమయంలో పరమాత్మను ఎలా తెలుసుకోవచ్చు? ఆయన అంటాడు, ఏ పురుషుడు అంత్యకాలంలో కేవలం నన్నే స్మరిస్తూ శరీరాన్ని త్యజిస్తాడో అతను నా స్వరూపాన్నే పొందుతాడు. ఇందులో ఏ సందేహం లేదు. ఈ నియమం ఎలా పనిచేస్తుంది? వ్యక్తి అంత్యకాలంలో ఏ భావాన్ని స్మరిస్తూ శరీరాన్ని విడిచిపెడతాడో అతను అదే భావాన్ని పొందుతాడు. ఎందుకంటే అతను జీవితాంతం అదే భావంతో నిండి ఉన్నాడు. మన మరణం యొక్క చివరి క్షణం మన జీవితం యొక్క సారాంశం. మనం జీవితాంతం దేనిని చింతించామో, దేనిని ప్రేమించామో అదే భావం అంత్యకాలంలో ప్రబలంగా ఉంటుంది. కాబట్టి మనం అంత్యకాలంలో పరమాత్మను స్మరించాలనుకుంటే మనం జీవితాంతం ఆయనను స్మరించే అభ్యాసం చెయ్యాలి. భగవంతుడంటాడు, నువ్వు అన్ని సమయాలలో నిరంతరం నన్ను స్మరించు మరియు నీ కర్తవ్య కర్మను యుద్ధం వంటివి కూడా చెయ్యి. ఈ విధంగా నాలో మనోబుద్ధులను అర్పించి నువ్వు నిశ్చయంగా నన్ను పొందుతావు. ఇదే అభ్యాసయోగం. మనసును పదే పదే ప్రపంచం నుండి మళ్లించి పరమాత్మలో నిమగ్నం చేసే నిరంతర ప్రయత్నం. ఏ భక్తుడైతే భక్తితో కూడి యోగ బలంతో అంత్యకాలంలో తన ప్రాణాలను భూమధ్యంలో స్థిరపరిచి ఓం అనే ఏకాక్షర బ్రహ్మాన్ని ఉచ్చరిస్తూ మరియు నన్ను చింతిస్తూ దేహాన్ని త్యజిస్తాడో అతను పరమ గతిని పొందుతాడు. అనన్యభావంతో మరే ఆధారం లేకుండా సదా నన్ను స్మరించే వారికి నేను సులభుడను. వారికి నేను సహజంగానే లభిస్తాను. నన్ను పొందడం వల్ల కలిగే ఫలం ఏమిటంటే ఆ మహాత్ముడు మళ్లీ ఈ దుఃఖరూపమైన క్షణభంగురమైన ప్రపంచంలో పునర్జన్మ పొందడు. బ్రహ్మలోకం వరకు ఉన్న అన్ని లోకాలు పునరావృతమయ్యేవే. అంటే అక్కడికి వెళ్లిన తరువాత కూడా పుణ్యం క్షీణించినప్పుడు తిరిగి రావలసి ఉంటుంది. కేవలం నన్ను పొందిన తరువాతే పునర్జన్మ నుండి శాశ్వతంగా విముక్తి లభిస్తుంది. అప్పుడు భగవంతుడు కాలం యొక్క విరాట్ గణనను చెబుతాడు. బ్రహ్మ యొక్క ఒక రోజు వేలాది యుగాల కాలం ఉంటుందని మరియు అంతే సుదీర్ఘమైన రాత్రి ఉంటుందని.
బ్రహ్మ పగటిపూట సృష్టి వ్యక్తమవుతుంది మరియు రాత్రిపూట అదే అవ్యక్త ప్రకృతిలో లీనమవుతుంది. ఈ చక్రం కొనసాగుతూనే ఉంటుంది. కాని ఈ అవ్యక్త ప్రకృతికి అతీతంగా మరొక సనాతన అవ్యక్త సత్తా ఉంది. అదే పరబ్రహ్మం. అది ఎప్పుడూ నశించదు. అదే నా పరమధామం. అక్కడికి చేరుకున్నవారు తిరిగిరారు. ఆ పరమపురుషుడిని అనన్యభక్తితో మాత్రమే పొందవచ్చు. ఇప్పుడు భగవంతుడు శరీరాన్ని విడిచి వెళ్లే యోగులు తిరిగి రాని లేదా తిరిగి వచ్చే 2 మార్గాలను వర్ణిస్తాడు. ప్రకాశం, జ్ఞానం మరియు చైతన్యం యొక్క ఊర్ధ్వగతికి ప్రతీక అయిన శుక్లమార్గం నుండి వెళ్లేవారు జ్ఞానులు బ్రహ్మాన్ని పొంది తిరిగిరారు. ఇది దేవయాన మార్గం. రెండవది కృష్ణ మార్గం. ఇది అంధకారం, అజ్ఞానం మరియు కామనలకు ప్రతీక. దీని నుండి వెళ్లే సకామ కర్ములు స్వర్గాది లోకాలలో తమ పుణ్య ఫలాలను అనుభవించి తిరిగి వస్తారు. ఇది పితృయాన మార్గం. ఈ 2 మార్గాల రహస్యాన్ని తెలుసుకున్న యోగి ఎప్పుడూ మోహానికి గురికాడు. కాబట్టి ఓ అర్జునా, నువ్వు సర్వదా యోగంలో స్థిరంగా ఉండు. ఈ రహస్యాన్ని తెలుసుకున్న యోగి వేద, యజ్ఞ, తపస్సు, దానం మొదలైన వాటి పుణ్యఫలాలను అధిగమించి సనాతన పరమపదాన్ని పొందుతాడు. పరమాత్మ యొక్క భక్తి మరియు ఆయన స్వరూపాన్ని తెలుసుకున్న తరువాత ఇప్పుడు భగవంతుడు ఆ జ్ఞానాన్ని ప్రకటిస్తున్నాడు. దానిని ఆయన విద్యలలో రాజు మరియు రహస్యాలలో రాజు అని పిలిచాడు. ఈ జ్ఞానం అత్యంత గోప్యమైనది మరియు ఇది శ్రద్ధగల, దోషదృష్టిలేని భక్తుని కోసమే చెప్పబడుతోంది. భగవంతుడు ఇలా అంటాడు, నా అవ్యక్త రూపంతో ఈ జగత్తు అంతా వ్యాపించి ఉంది. ప్రాణులన్నీ నాలోనే ఉన్నాయి, కాని నేను వాటిలో లేను. ఆపై ఆయన అంటాడు, ఆ ప్రాణులు కూడా నాలో లేవు. నా ఈ ఈశ్వరీయ యోగశక్తిని చూడు. ఇది ఒక లోతైన రహస్యం. ఎలాగైతే కలకనే వ్యక్తి కలలోని ప్రపంచాన్ని సృష్టిస్తాడో కాని ఆ కలలోని పాత్రలకు అంటకుండా ఉంటాడో, అలాగే పరమాత్మ ఈ సృష్టికి ఆధారమై ఉండి కూడా దీనికి పూర్తిగా అంటకుండా అతీతంగా ఉంటాడు. ఇది ఆయన అచింత్య యోగమాయ. కల్పాంతంలో సృష్టి అంతా నా ప్రకృతిలో లీనమవుతుంది మరియు కల్పం ప్రారంభంలో నేను దాన్ని మళ్లీ సృష్టిస్తాను. ఇవన్నీ చేస్తున్నప్పటికీ నేను ఈ కర్మలకు బంధింపబడను, ఎందుకంటే నేను ఉదాసీనునిగా ఆసక్తి లేకుండా ఉంటాను. మూర్ఖులు నన్ను మానవ రూపంలో చూసినప్పుడు నా పరమ భావాన్ని తెలుసుకోలేక నన్ను సాధారణ మనిషిగా భావిస్తారు. వారు ఆసురీ స్వభావాన్ని ఆశ్రయించి వ్యర్థమైన కర్మలలో నిమగ్నమయ్యుంటారు. దీనికి విరుద్ధంగా దైవీ స్వభావం గల మహాత్ములు నన్ను అందరికీ ఆదికారణం మరియు అవినాశిగా తెలుసుకొని అనన్యమైన మనస్సుతో భజిస్తారు. వారు కీర్తన చేస్తూ దృఢ నిశ్చయంతో ప్రయత్నిస్తూ నమస్కరిస్తూ ఎల్లప్పుడూ నన్నే ఉపాసిస్తారు. కొందరు జ్ఞానయజ్ఞం ద్వారా అభేద భావంతో, మరికొందరు నన్నే ఈ విరాట్ జగత్తు రూపంలో చూస్తూ అనేక రూపాలలో నన్ను ఉపాసిస్తారు. ఆ తరువాత భగవంతుడు తన సర్వవ్యాపకత్వాన్ని వర్ణిస్తూ ఇలా అంటాడు, యజ్ఞం, మంత్రం, అగ్ని, హవనం, తండ్రి, తల్లి, విధాత, ఓంకారం, వేదం, గతి, భర్త, ప్రభువు, సాక్షి, నివాసం, శరణం, సుహృదుడు అన్నీ నేనే. నేనే సూర్యుడనై వేడినిస్తాను, వర్షాన్ని కురిపిస్తాను, ఆపుతాను. నేనే అమృతాన్ని, మృత్యువును, సత్తు మరియు అసత్తు కూడా నేనే. ఎవరైతే కోరికలతో వేదోక్త యజ్ఞాలు చేసి స్వర్గాన్ని కోరుకుంటారో వారు స్వర్గానికి వెళ్లతారు. కాని పుణ్యం క్షీణించగానే తిరిగి మృత్యులోకానికి వస్తారు. వారు జనన మరణ చక్రంలో తిరుగుతూ ఉంటారు. కాని ఎవరైతే అనన్యభక్తులై కేవలం నన్నే చింతిస్తూ నిష్కామ భావంతో నన్ను భజిస్తారో, నిత్య నిరంతరం నాతో అనుసంధానమయ్యుండే ఆ పురుషుల యోగక్షేమాలను, లేనివి ప్రాప్తించడం మరియు ఉన్నవి రక్షించడం నేను స్వయంగా వహిస్తాను. ఇది భగవంతుడిచ్చిన గొప్ప హామీ. ఇతర దేవతలను పూజించేవారు కూడా పరోక్షంగా నన్నే పూజిస్తారు. కాని వారి పూజ అజ్ఞానపూర్వకమైనది. ఎందుకంటే అన్ని యజ్ఞాలకు భోక్త మరియు స్వామి నేనే. ఎవరి ఉపాసన ఎలా ఉంటుందో వారికి అలాంటి గతే లభిస్తుంది. దేవతల ఉపాసకులు దేవతలను, పితరుల ఉపాసకులు పితరులను మరియు నా భక్తులు నన్నే పొందుతారు. నా భక్తి అత్యంత సరళమైనది. ఏ భక్తుడైనా ప్రేమతో నాకు ఒక ఆకును, ఒక పువ్వును, ఒక పండును లేదా కొంచెం నీటిని సమర్పించినా నేను ఆ శుద్ధబుద్ధిగల భక్తుడు ప్రేమతో ఇచ్చిన కానుకను స్వీకరిస్తాను. వస్తువుకు కాదు, భావానికే ప్రాముఖ్యత.
కాబట్టి నువ్వు ఏది చేసినా, ఏది తిన్నా, ఏ హవనం చేసినా, ఏ దానం చేసినా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా అదంతా నాకే అర్పించు. అలా చెయ్యడం వల్ల నువ్వు కర్మబంధనం నుండి విముక్తుడవై నన్నే పొందుతావు. నేను ప్రాణులన్నిటిలో సమానంగా ఉంటాను. నాకు ప్రియమైనవారుగాని అప్రియులైనవారుగాని ఎవరూ లేరు. కాని ఎవరైతే ప్రేమతో నన్ను భజిస్తారో వారు నాలో ఉన్నారు మరియు నేను వారిలో ఉన్నాను. ఎంతటి దురాచారి అయినా అనన్యభావంతో నన్ను భజించడం మొదలు పెడితే అతడిని సాధువుగానే భావించాలి. ఎందుకంటే అతడు త్వరలోనే ధర్మాత్ముడవుతాడు. ఓ అర్జునా, నువ్వు నిశ్చయంగా సత్యాన్ని తెలుసుకో. నా భక్తునికి ఎన్నడూ వినాశనం లేదు. నా శరణుజొచ్చి స్త్రీలు, వైశ్యులు, శూద్రులు లేదా పాపయోనిజో జన్మించినవారు కూడా పరమగతిని పొందుతారు. అందువల్ల ఈ అనిత్యమైన సుఖరహితమైన మానవ శరీరాన్ని పొంది నిరంతరం నన్నే భజించు. నాయందు మనసును లగ్నం చెయ్యువాడవు కమ్ము, నా భక్తుడవు కమ్ము, నన్ను పూజించువాడవు కమ్ము, నాకు నమస్కరించు. ఈ విధంగా ఆత్మను నాయందు లగ్నం చేసి నా పరాయణుడవైతే నన్నే పొందుతావు. భగవంతుని సర్వవ్యాపకత్వాన్ని, భక్తి మహిమను తెలుసుకున్న తరువాత అర్జునుని మనసులో తన ప్రియసఖుడు, గురువు అయిన శ్రీకృష్ణుని ఐశ్వర్యపూర్ణమైన స్వరూపాన్ని మరింత లోతుగా తెలుసుకోవాలనే కోరిక కలుగుతుంది. అతడు ఇలా అంటాడు: ఓ ప్రభో, మీరు మీ ఏ దివ్య విభూతుల ద్వారా ఈ ప్రపంచమంతటా వ్యాపించి ఉన్నారో వాటిని దయచేసి వివరంగా వర్ణించండి. నేను ఏ ఏ రూపాలలో మిమ్మల్ని ధ్యానించాలి? తద్వారా నా మనస్సు మీ యందు లగ్నమై ఉంటుంది. అర్జునుని ఈ ప్రేమపూర్వకమైన ప్రార్థనపై భగవంతుడు తన ముఖ్యమైన విభూతులను అంటే తన దివ్య ప్రకటనలను వర్ణించడం ప్రారంభిస్తాడు. ఆయన ఇలా అంటాడు: అర్జునా, నా విభూతులకు అంతం లేదు. అవి అనంతమైనవి. నేను కేవలం కొన్ని ప్రధానమైన విభూతులను మాత్రమే సంక్షిప్తంగా చెబుతాను. మొట్టమొదటి అత్యంత ముఖ్యమైన విభూతిని చెబుతూ ఆయన ఇలా అంటాడు: నేను ప్రాణులన్నిటి హృదయంలో ఉన్న ఆత్మను. నేను అందరికీ ఆదిని, మధ్యను, అంతమును నేనే. ఇదే అతిపెద్ద సత్యం. పరమాత్మ ఎక్కడో దూరంగా లేడు, మనలోనే, మన చైతన్య రూపంలోనే విరాజిల్లుతున్నాడు. ఆ తరువాత ఆయన వివిధ వర్గాలలో ఏది శ్రేష్టమైనదో దానిని తన విభూతిగా చెబుతాడు. తద్వారా భక్తుడు ఆ శ్రేష్ఠత్వంలో పరమాత్మను దర్శించగలడు. ఉదాహరణకు, ఆదిత్యులలో నేను విష్ణువును, జ్యోతులలో సూర్యుడను, వేదాలలో సామవేదాన్ని, దేవతలలో ఇంద్రుడను, ఇంద్రియాలలో మనస్సును, రుద్రులలో శంకరుడను, పర్వతాలలో సుమేరువును, పురోహితులలో బృహస్పతిని, సేనాపతులలో స్కందుడను, జలాశయాలలో సముద్రుడను, మహర్షులలో భృగువును, శబ్దాలలో ఓంకారాన్ని, యజ్ఞాలలో జపయజ్ఞాన్ని, స్థిరంగా ఉండే వాటిలో హిమాలయాన్ని, వృక్షాలలో రావిచెట్టును, దేవర్షులలో నారదుడను, సిద్ధులలో కపిలమునిని, గుర్రాలలో ఉచ్చైస్రవాన్ని, ఏనుగులలో ఐరావతాన్ని, మనుష్యులలో రాజును, శస్త్రాలలో వజ్రాన్ని, గోవులలో కామధేనువును, సర్పాలలో వాసుకిని, నావులలో శేషనాగుడను, దైత్యులలో భక్త ప్రహ్లాదుడను, లెక్కించేవారిలో కాలాన్ని, సమయం, పశువులలో సింహాన్ని, పక్షులలో గరుత్మంతుడను, పవిత్రం చేసేవారిలో వాయువును, శస్త్రధారులలో శ్రీరాముడను, చేపలలో మొసలిని, నదులలో గంగను. సృష్టికి ఆది, మధ్య, అంతం నేనే అని ఆయన అంటాడు. విద్యలలో అధ్యాత్మ విద్యను, ఆత్మజ్ఞానం నేను, అక్షరాలలో ఆకారాన్ని నేను, నేనే అందరినీ నశింపజేసే మృత్యువును, పుట్టేవారికి పుట్టుక స్థానాన్ని, స్త్రీలలో కీర్తి, శ్రీ, వాక్కు, స్మృతి, మేధ, ధృతి, క్షమ నేనే, వృష్ణివంశీయులలో నేను వాసుదేవుడను, స్వయంగా కృష్ణుడు, పాండవులలో నేను ధనంజయుడను, అర్జునుడు, మునులలో వేదవ్యాసుడను, కవులలో శుక్రాచార్యుడను. సంక్షిప్తంగా ఈ ప్రపంచంలో ఏది పుడుతుందో దానికి బీజం, మూలకారణం నేనే. నేను లేకుండా ఉనికిలో ఉండగల చర లేదా అచర ప్రాణి ఏదీ లేదు. భగవంతుడు ఒక సాధారణ సూత్రాన్ని చెబుతాడు: ప్రపంచంలో ఏ వస్తువు లేదా ప్రాణి నీకు ఐశ్వర్యవంతంగా, అందంగా, కాంతివంతంగా లేదా శక్తివంతంగా కనిపిస్తుందో దానిని నా తేజస్సులోని ఒక చిన్న అంశంగా భావించు. ప్రతి శ్రేష్ఠత్వంలో
పరమాత్మ ప్రతిబింబాన్నే చూడాలి. చివరగా భగవంతుడు ఇలా అంటాడు, లేదా ఓ అర్జునా, ఇంతగా తెలుసుకోవడం వల్ల ప్రయోజనమేమిటి? నేను ఈ సంపూర్ణ జగత్తును నా యోగశక్తిలోని ఒక చిన్న అంశంతో మాత్రమే ధరించి ఉన్నానని తెలుసుకో. ఈ బ్రహ్మాండమంతా పరమాత్మ అనంత మహిమ యొక్క ఒక చిన్న ప్రకటన మాత్రమే. ఈ జ్ఞానం యొక్క ఉద్దేశ్యం భక్తుని హృదయంలో శ్రద్ధ మరియు విస్మయం కలిగించడం. తద్వారా అతడు సర్వత్రా, ప్రతి కణంలో, ప్రతి సంఘటనలో, ప్రతి శ్రేష్ఠత్వంలో ఆ ఒక్క పరమాత్మ దర్శనం చేసుకొని అతని మనస్సు సహజంగా పరమాత్మ యందు లగ్నమయ్యుంటుంది. భగవంతుడు అనంతమైన విభూతుల గురించి విని అర్జునుని హృదయం విస్మయంతో, శ్రద్ధతో నిండిపోతుంది. అతని మనస్సులో ఇప్పుడొక తీవ్రమైన కోరిక మేల్కొంటుంది. అతడు కేవలం వినడంతో సంతృప్తి చెందలేదు. ఇప్పుడు ఆ ఐశ్వర్యవంతమైన, సర్వవ్యాప్తమైన స్వరూపాన్ని తన కళ్లతో చూడాలని కోరుకుంటున్నాడు. అతడు ప్రార్థిస్తాడు, ఓ పరమేశ్వరా, మీరు వర్ణించిన మీ రూపాన్ని నేను ప్రత్యక్షంగా చూడాలనుకుంటున్నాను. మీరు నన్ను అందుకు యోగ్యునిగా భావిస్తే దయచేసి మీ ఆ అవినాశీ విశ్వరూపాన్ని నాకు దర్శింపజెయ్యండి. భగవంతుడు అర్జునుని ప్రార్థనను అంగీకరించి ఈ సాధారణ కళ్లతో ఆ దివ్య రూపాన్ని చూడటం సాధ్యం కాదని, అందుకే నీకు దివ్య చక్షువును ఇస్తున్నానని అంటాడు. ఆ తరువాత భగవంతుడు తన ఆ పరమ ఐశ్వర్యవంతమైన విరాట్ విశ్వవ్యాప్త రూపాన్ని ప్రకటిస్తాడు. ఇదంతా ధృతరాష్ట్రునికి వివరిస్తున్న సంజయుడు ఆ రూపాన్ని వర్ణిస్తాడు. ఆ రూపానికి లెక్కలేనన్ని ముఖాలు, కళ్ళు ఉన్నాయి. అనేక దివ్య ఆభరణాలు, ఆయుధాలు ధరించి ఉంది. దాని తేజస్సు వేల సూర్యులు ఒకేసారి ఉదయించిన దానికంటే ఎక్కువగా ఉంది. భగవంతుడు అర్జునుని ప్రార్థనను అంగీకరించి ఈ సాధారణ కళ్లతో ఆ దివ్య రూపాన్ని చూడటం సాధ్యం కాదని, అందుకే నీకు దివ్య చక్షువును ఇస్తున్నానని అంటాడు. ఆ తరువాత భగవంతుడు తన ఆ పరమ ఐశ్వర్యవంతమైన విరాట్ విశ్వవ్యాప్త రూపాన్ని ప్రకటిస్తాడు. ఇదంతా ధృతరాష్ట్రునికి వివరిస్తున్న సంజయుడు ఆ రూపాన్ని వర్ణిస్తాడు. ఆ రూపానికి లెక్కలేనన్ని ముఖాలు, కళ్ళు ఉన్నాయి. అనేక దివ్య ఆభరణాలు, ఆయుధాలు ధరించి ఉంది. దాని తేజస్సు వేల సూర్యులు ఒకేసారి ఉదయించిన దానికంటే ఎక్కువగా ఉంది. అర్జునుడు ఈ సంపూర్ణ బ్రహ్మాండం, దాని వైవిధ్యమంతటితో భగవంతుని ఆ ఒక్క శరీరంలోనే ఉందని చూశాడు. ఇది చూసి అర్జునుడు ఆశ్చర్యచకితుడై పులకించిపోయాడు. అతడు చేతులు జోడించి నమస్కరించి ఆ విరాట్ రూపాన్ని స్తుతించడం మొదలుపెట్టాడు. అతడు ఇలా అంటాడు, ఓ దేవా, నేను మీ శరీరంలో దేవతలందరినీ, బ్రహ్మ, శివుడు, ఋషులను అందరినీ చూస్తున్నాను. మీకు ఆది, మధ్య, అంతం లేదు. మీరు అనంతమైన భుజాలు, కడుపులు, ముఖాలు, నేత్రాలు కలవారు. చంద్రుడు, సూర్యుడు మీ కళ్ళు, ప్రజ్వలించే అగ్ని మీ ముఖం. మీ తేజస్సుతో ఈ ప్రపంచమంతా తపిస్తోంది. కాని నెమ్మదిగా అర్జునుని విస్మయం భయంలోకి మారడం మొదలవుతుంది. కౌరవులు, పాండవులు, ఇరుపక్షాల యోధులందరూ, భీష్ముడు, ద్రోణుడు, కర్ణుడు అందరూ వేగంగా భగవంతుని భయంకరమైన కోరలుగల ముఖాలలోకి ప్రవేశిస్తున్నారు. నదులు సముద్రంలోకి లేదా మిడతలు అగ్నిలోకి దూకినట్లుగా. ఇది వినాశనానికి, మృత్యువుకు, కాలానికి సాక్షాత్ దర్శనం. ఈ భయంకర రూపాన్ని చూసి భయపడిన అర్జునుడు అడుగుతాడు, ఓ ఉగ్రరూపీ, మీరెవరు? ప్రసన్నులు కండి, నేను మిమ్మల్ని తెలుసుకోవాలనుకుంటున్నాను. భగవంతుడు సమాధానమిస్తాడు, నేను లోకాలను నశింపజేసే ప్రబలమైన కాలాన్ని. వీరందరినీ నాశనం చెయ్యడానికే ఇక్కడ ప్రకటమయ్యాను. నువ్వు యుద్ధం చేసినా చెయ్యకపోయినా వీరందరూ చంపబడతారు. వీరంతా నా చేత ముందే చంపబడ్డారు. ఓ అర్జునా, నువ్వు కేవలం నిమిత్తమాత్రుడివి కమ్ము. ఇది విని అర్జునుడు వణికిపోతూ భగవంతుడిని స్తుతిస్తూ, అజ్ఞానంతో భగవంతుడిని కేవలం తన మిత్రుడిగా భావించి అవమానించిన తన గత ప్రవర్తనకు క్షమించమని వేడుకుంటాడు. అతడు అంటాడు, తండ్రి, కొడుకు తప్పులను, మిత్రుడు మిత్రుని తప్పులను క్షమించండి. మీరు నా తప్పులను క్షమించండి. చివరగా భయంతో వ్యాకులుడైన అర్జునుడు, మీరు మీ ఈ భయంకర రూపాన్ని ఉపసంహరించి మీ సౌమ్యమైన చతుర్భుజ, శంఖ, చక్ర, గద, పద్మధారి రూపాన్ని ధరించమని ప్రార్థిస్తాడు. భగవంతుడు తన విరాట్ రూపాన్ని ఉపసంహరించి ముందు తన చతుర్భుజ రూపాన్ని, ఆ తరువాత తన సౌమ్యమైన మానవ కృష్ణ రూపాన్ని ప్రకటిస్తాడు. అర్జునుడు శాంతించడం చూసి భగవంతుడు అంటాడు, నా ఈ విశ్వరూపాన్ని చూడటం అత్యంత దుర్లభం. దీనిని వేదాల ద్వారా, తపస్సు ద్వారా, దానం ద్వారా, యజ్ఞం ద్వారా చూడలేరు.
కేవలం అనన్య భక్తి ద్వారానే దీనిని చూడవచ్చు, తెలుసుకోవచ్చు మరియు దీనిలో ప్రవేశించవచ్చు. చివరగా భగవంతుడు తనను పొందే అనన్య భక్తుని లక్షణాలను చెబుతాడు. ఎవడైతే కేవలం నాకోసమే కర్మ చేస్తాడో, నా పరాయణుడై ఉంటాడో, నా భక్తుడై ఉంటాడో, ఆసక్తి రహితుడై ఉంటాడో, ఏ ప్రాణితోనూ వైరభావం కలిగి ఉండడో వాడే నన్ను పొందుతాడు. ఈ అధ్యాయం మనకు పరమాత్మ యొక్క అపారమైన మహిమను, కాలరూపంలో ఆయన సంహారక శక్తిని తెలియజేస్తుంది. మరియు చివరక ఆ పరమ సత్యాన్ని తెలుసుకోవడానికి, పొందడానికి ఏకైక మార్గం అనన్య ప్రేమ, సమర్పణ అని స్థాపిస్తుంది. విశ్వరూప దర్శనం మరియు అనన్య భక్తి యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న తరువాత అర్జునుడి మనస్సులో ఒక స్పష్టమైన ప్రశ్న తలెత్తుతుంది. అతను అడుగుతాడు, ఓ కృష్ణ, నిరంతరం మీపై చిత్తాన్ని నిలిపి మీ సాకార, సగుణ రూపాన్ని ఆరాధించే భక్తులు మరియు ఆ అవినాశి, నిరాకార, అవ్యక్త బ్రహ్మాన్ని ఆరాధించే ఇతర యోగులు, ఈ ఇద్దరిలో శ్రేష్టమైన యోగి ఎవరు? ఇది సాకార మరియు నిరాకార ఆరాధనల మధ్య ఉన్న ఒక శాశ్వతమైన ప్రశ్న. శ్రీకృష్ణుడు చాలా స్పష్టమైన సమాధానమిస్తాడు. ఆయనంటాడు, ఎవరైతే నాపై మనస్సును ఏకాగ్రం చేసి పరమశ్రద్ధతో నా సగుణ రూపాన్ని ఆరాధిస్తారో వారు నా దృష్టిలో అత్యుత్తమ యోగులు. భగవంతుడు ఇక్కడ సగుణ భక్తిని శ్రేష్టమని చెబుతున్నాడు. ఎందుకంటే ఇది చాలా మందికి సులభమైనది మరియు సహజమైనది. మనస్సును ఒక రూపంలో, ఒక ప్రతీకలో, ఒక ఆదర్శంలో నిలపడం సులభం. కాని భగవంతుడు నిరాకార ఉపాసకులను తక్కువగా అంచనా వేయడు. ఆయనంటాడు, ఎవరైతే తమ ఇంద్రియాలను అదుపులో ఉంచుకుని అందరిలో సమాన భావంతో సర్వప్రాణుల హితం కోరుతూ ఆ సర్వవ్యాప్త, అచింత్య, అచల, నిరాకార బ్రహ్మాన్ని ఆరాధిస్తారో వారు కూడా నన్నే పొందుతారు. ఇద్దరి గమ్యం ఒక్కటే. కాని నిరాకార బ్రహ్మంపై మనస్సును లగ్నం చేసే పురుషులకు సాధనలో కష్టమెక్కువ. ఎందుకంటే మనం మనల్ని శరీరమనుకున్నంతకాలం నిరాకారంలో మనస్సును నిలపడం చాలా కష్టం. దీనికి విరుద్ధంగా ఏ భక్తులైతే తమ సర్వ కర్మలను నాకు అర్పించి నా పరాయణులై అనన్య భక్తితో నన్ను ధ్యానిస్తారో, నాపై చిత్తాన్ని నిలిపిన ఆ భక్తులను నేను త్వరలోనే ఈ మృత్యురూపమైన సంసార సాగరం నుండి ఉద్ధరిస్తాను. అందువల్ల భగవంతుడు అర్జునుడికి నిర్దేశిస్తాడు, నీ మనస్సును నాపైనే లగ్నం చెయ్యి, నీ బుద్ధిని నాపైనే లగ్నం చెయ్యి. అలా చెయ్యడం వల్ల నువ్వు నాలోనే నివసిస్తావు. ఇది సాధ్యం కాకపోతే అభ్యాస యోగాన్ని ఆశ్రయించు. అంటే మనస్సును పదే పదే నా వైపుకు తీసుకురావడానికి ప్రయత్నించు. అభ్యాసం కూడా సాధ్యం కాకపోతే కేవలం నా కోసం కర్మ చెయ్యి. సేవాభావంతో కర్మలు చేస్తూ కూడా నువ్వు సిద్ధిని పొందుతావు. ఇది కూడా కష్టమనిపిస్తే సర్వ కర్మ ఫలాలను త్యాగం చెయ్యి. ఎందుకంటే త్యాగం వల్ల తక్షణమే పరమ శాంతి లభిస్తుంది. ఆ తరువాత భగవంతుడు తనకు అత్యంత ప్రియమైన భక్తుని లక్షణాలను వర్ణిస్తాడు. ఈ లక్షణాలే భక్తి యోగ సాధన మరియు దాని ఫలం. ఏ ప్రాణితో ద్వేషం లేనివాడు, అందరికీ మిత్రుడు, కరుణామయుడు, అహంకారం మరియు మమకారం లేనివాడు, సుఖదుఖాలలో సమంగా ఉండేవాడు, క్షమించేవాడు, ఎల్లప్పుడూ సంతృప్తిగా ఉండేవాడు, మనస్సును, ఇంద్రియాలను అదుపులో ఉంచుకున్నవాడు, నాపై దృఢ నిశ్చయం కలవాడు, తన మనోబుద్ధులను నాకు అర్పించినవాడు, ఆ భక్తుడు నాకు ప్రియుడు. ఎవరి వల్ల ఇతరులకు కష్టం కలగదో, ఎవరు ఇతరుల వల్ల కలత చెందరు, ఎవరు సంతోషం, కోపం, భయం, చింతల నుండి విముక్తులో, ఆ భక్తుడు నాకు ప్రియుడు. కోరికలు లేనివాడు, లోపల బయట శుభ్రంగా ఉండేవాడు, పక్షపాతం లేనివాడు, అన్ని దుఃఖాల నుండి విముక్తుడైనవాడు, ఆ భక్తుడు నాకు ప్రియుడు. సంతోషించనివాడు, ద్వేషించనివాడు, శోకించనివాడు, కోరుకోనివాడు, శుభాశుభాలను రెండింటినీ త్యజించినవాడు, ఆ భక్తుడు నాకు ప్రియుడు. శత్రుమిత్రులు, మాన అవమానాలు, శీతోష్ణాలు, సుఖదుఖాలలో సమంగా ఉండేవాడు, ఆసక్తి లేనివాడు, నిందాస్తుతులను సమానంగా భావించేవాడు, మననశీలి, ఏది దొరికితే దానితో సంతృప్తి చెందేవాడు, నివాస స్థలంపై మమకారం లేనివాడు, అలాంటి స్థిరబుద్ధిగల భక్తుడు నాకు ప్రియుడు. చివరగా భగవంతుడంటాడు, ఎవరైతే శ్రద్ధగల పురుషులై నా పరాయణులై ఈ ధర్మమయమైన అమృతాన్ని సేవిస్తారో ఆ భక్తులు నాకు అత్యంత ప్రియమైనవారు. ఈ అధ్యాయం మనకు భక్తి యొక్క సరళమైన, సూటి అయిన, ఆచరణాత్మకమైన మార్గాన్ని చూపుతుంది.
మరియు ఒక నిజమైన భక్తుని అంతర్గత గుణాలను పెంపొందించుకోవడానికి ప్రేరణనిస్తుంది. ఇప్పటివరకు మన ప్రయాణంలో కర్మ, జ్ఞాన, భక్తి యోగాలలోని వివిధ అంశాలను అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం వీటన్నింటికీ ఒక లోతైన తాత్విక అవగాహనకు ఆధారాన్ని అందించే ఒక అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ అధ్యాయం క్షేత్రజ్ఞ విభాగ యోగం. ఈ అధ్యాయం మన ఉనికికి సంబంధించిన అత్యంత మౌలికమైన ప్రశ్నకు సమాధానమిస్తుంది. నేను ఎవరు? ఈ ప్రపంచం ఏమిటి? నాకు ఈ ప్రపంచానికి ఉన్న సంబంధమేమిటి? భగవంతుడు అంటాడు, అర్జున, ఈ శరీరం క్షేత్రం అంటే పొలమని పిలవబడుతుంది. మరియు ఈ క్షేత్రాన్ని తెలుసుకున్న వాడిని క్షేత్రజ్ఞుడు అంటే క్షేత్రాన్ని తెలిసినవాడు అంటారు. ఈ శరీరం, దీనిలో మనసు, బుద్ధి, అహంకారం, ఇంద్రియాలు, వాటి విషయాలు, ఇచ్ఛ, ద్వేషం, సుఖం, దుఃఖం అన్నీ కలిసి ఉన్నాయో ఈ అనుభవ పరిధి అంతా క్షేత్రం. ఇది ప్రకృతితో చేయబడింది. ఇది మార్పు చెందేది, నశించేది. మరియు ఈ క్షేత్రాన్ని అంతటినీ, దాని ప్రతి మార్పును, ప్రతి ఆలోచనను, భావాన్ని తెలుసుకునేవాడు, సాక్షిగా ఉండేవాడు ఎవడో అతడే క్షేత్రజ్ఞుడు. భగవంతుడు అంటాడు, అన్ని క్షేత్రాలలో ఉన్న క్షేత్రజ్ఞుడిని నేనే. అంటే ఆ తెలుసుకునే తత్వం, ఆ శుద్ధ చైతన్యం పరమాత్మ స్వరూపమే. అసలైన జ్ఞానమంటే ఏమిటి? క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడి మధ్య ఉన్న ఈ భేదాన్ని యథార్థంగా తెలుసుకోవడమే జ్ఞానం. నేను ఈ శరీర మనస్సును కాదు, వీటికి సాక్షిని అని అర్థం చేసుకోవడం. ఈ తప్పుడు గుర్తింపు, ఈ తాదాత్మ్యమే అన్ని దుఃఖాలకు మూలం. ఆ తరువాత భగవంతుడు జ్ఞానాన్ని పొందే సాధనాలను లేదా ఒక జ్ఞాని యొక్క లక్షణాలను వివరంగా వర్ణిస్తాడు. వాటిలో ముఖ్యమైనవి అమానిత్వం, గౌరవాన్ని కోరుకోకపోవడం; అదంభిత్వం, ప్రకాశకు పోకపోవడం; అహింస, క్షమ, సరళత, గురుసేవ, పవిత్రత, స్థిరత్వం, ఆత్మ సంయమనం, విషయ భోగాలపై వైరాగ్యం, అహంకారం లేకపోవడం, పుట్టుక, మరణం, వృద్ధాప్యం, వ్యాధి యొక్క దుఃఖాన్ని పదే పదే గమనించడం, పుత్రులు, భార్య, గృహం మొదలైన వాటిపై ఆసక్తి లేకపోవడం, ప్రియమైనవి, అప్రియమైనవి లభించినప్పుడు సమచిత్తంతో ఉండటం, పరమాత్మపై అనన్య భక్తి, ఏకాంత సేవనం, జన సమూహంలో ఉండటానికి ఇష్టపడకపోవడం మరియు అధ్యాత్మ జ్ఞానంలో నిత్యం నిలకడగా ఉండటం. ఇవన్నీ జ్ఞానం. దీనికి విరుద్ధమైనది అజ్ఞానం. దీని తరువాత భగవంతుడు జ్ఞేయమైన తత్వం గురించి చెబుతాడు. దాన్ని తెలుసుకోవడం ద్వారా అమరత్వం లభిస్తుంది. ఆ జ్ఞేయ తత్వం పరమాత్మ లేదా బ్రహ్మం. అది అనాది. దానిని సత్ లేదా అసత్ అని చెప్పలేము. దానికి అన్ని వైపులా చేతులు, కాళ్ళు, కళ్ళు, తలలు, ముఖాలు ఉన్నాయి. అంటే అది సర్వవ్యాపకం. అది ఇంద్రియాలు లేకపోయినా ఇంద్రియ విషయాలను తెలుసుకుంటుంది. అది నిర్గుణమైన గుణాలను అనుభవిస్తుంది. అది సర్వప్రాణుల బయట, లోపల కూడా ఉంది. అది దూరాతి దూరంగా ఉంది, దగ్గరగా కూడా ఉంది. అది విభజించబడకపోయినా ప్రాణులలో విభజించబడినట్లుగా కనిపిస్తుంది. అది జ్యోతులకు కూడా జ్యోతి, అజ్ఞానానికి అతీతమైనది. అది జ్ఞానస్వరూపం, తెలుసుకోదగినది, జ్ఞానం ద్వారా పొందబడేది, మరియు అందరి హృదయాలలో ఉంది. ఆ తరువాత భగవంతుడు ప్రకృతి మరియు పురుషుడి గురించి మాట్లాడుతాడు. ఇక్కడ క్షేత్రాన్నే ప్రకృతి, పదార్థం, శక్తి అని, క్షేత్రజ్ఞుడిని పురుషుడు, చైతన్యమని అంటారు. ఈ రెండూ అనాది. అన్ని వికారాలు, గుణాలు ప్రకృతి నుండి పుడతాయి, మరియు పురుషుడు, జీవాత్మ ప్రకృతిలో ఉండి ప్రకృతి గుణాలను, సుఖ దుఃఖాలను అనుభవిస్తాడు. గుణాలతో సంగమే అతని మంచి చెడు జన్మలకు కారణం. కాని ఇదే శరీరంలో మరో పరమపురుషుడు కూడా ఉన్నాడు. అతడు సాక్షి, అనుమతించేవాడు, ధరించేవాడు, మహేశ్వరుడు, పరమాత్మ అని పిలువబడతాడు. ఎవరైతే ఈ పురుషుడు, ప్రకృతి మధ్య ఉన్న భేదాన్ని తెలుసుకుంటారో వారు అన్ని రకాల కర్మలు చేస్తున్నా మళ్లీ జన్మించరు. ఈ ఆత్మతత్వాన్ని కొందరు ధ్యానం ద్వారా, కొందరు జ్ఞానం ద్వారా, కొందరు కర్మయోగం ద్వారా, మరికొందరు శ్రద్ధగా ఇతరుల నుండి విని తెలుసుకుంటారు. ఎవరైతే పుట్టే ప్రాణులన్నీ క్షేత్రం, క్షేత్రజ్ఞుడి కలయిక వల్లే పుడతాయని, నశించే ప్రాణులన్నిటిలో ఆ ఒకే అవినాశి పరమేశ్వరుడిని సమభావంతో చూస్తారో వారే యథార్థాన్ని చూస్తారు. వారు అన్ని కర్మలు ప్రకృతి చేత చేయబడుతున్నాయని, ఆత్మ అకర్త అని తెలుసుకుంటారు.
ఒకే సూర్యుడు ప్రపంచాన్నంతటినీ ప్రకాశింపజేసినట్లు ఒకే ఆత్మ శరీరాన్నంతటినీ ప్రకాశింపజేస్తుంది. ఎవరైతే ఈ భేదాన్ని జ్ఞానచక్షువులతో చూస్తారో వారు పరబ్రహ్మాన్ని పొందుతారు. క్షేత్రం మరియు క్షేత్రజ్ఞుడి మధ్య ఉన్న భేదాన్ని అర్థం చేసుకున్న తర్వాత ఇప్పుడు భగవంతుడు ఆ రెండింటినీ బంధించి ఈ ప్రపంచమనే ఆటను నడిపించే శక్తిని వెల్లడిస్తాడు. ఆ శక్తే ప్రకృతి యొక్క 3 గుణాలు: సత్వం, రజస్సు మరియు తమస్సు. ఈ 14వ అధ్యాయం గుణత్రయ విభాగ యోగం మనకు ఈ 3 గుణాల గురించి లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది. భగవంతుడు అంటాడు, ప్రకృతి నుండి పుట్టిన ఈ 3 గుణాలే అవినాశియైన జీవాత్మను శరీరంలో బంధిస్తాయి. ఇవి తాడులాంటివి. సత్వగుణం నిర్మలమైనది, ప్రకాశవంతమైనది, సుఖకరమైనది, సుఖకరమైనది. అది సుఖం మరియు జ్ఞానం పట్ల ఆసక్తిలో బంధిస్తుంది. ఇది బంగారు సంకిళ్లలాంటిది, సుఖంగా ఉన్న బంధనమే. రజోగుణం రాగం మరియు కామన నుండి పుడుతుంది. అది కర్మ మరియు దాని ఫలం పట్ల ఆసక్తిలో బంధిస్తుంది. ఇది నిరంతరం పరుగు, అశాంతి మరియు లోభాన్ని సృష్టిస్తుంది. ఇది ఇనుప సంకిళ్ళు. తమోగుణం అజ్ఞానం నుండి పుడుతుంది. అది ప్రమాదం, సోమరితనం మరియు నిద్రలో బంధిస్తుంది. ఇది మోహం, భ్రమ మరియు జడత్వాన్ని సృష్టిస్తుంది. ఇది బరువైన చెక్క సంకెళ్ళు. ఈ 3 గుణాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి మరియు ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నిస్తాయి. సత్వగుణం పెరిగినప్పుడు మనస్సులో శాంతి మరియు జ్ఞానకాంతి ఉంటుంది. రజోగుణం పెరిగినప్పుడు లోభం, ప్రవృత్తి మరియు అశాంతి పెరుగుతాయి. మరియు తమోగుణం పెరిగినప్పుడు మోహం, సోమరితనం మరియు అజ్ఞానం కమ్ముకుంటాయి. ఈ గుణాలు మన జీవితాన్నే కాదు, మన మరణం తరువాత గతిని కూడా నిర్ణయిస్తాయి. సత్వగుణంలో మరణించిన వారు ఉత్తమ లోకాలకు, రజోగుణంలో మరణించిన వారు మానవ లోకానికి మరియు తమోగుణంలో మరణించిన వారు మూఢ యోనులను పొందుతారు. ఈ గుణాలు ప్రతి వ్యక్తిలో ఉంటాయి మరియు ఒకదానిపై ఒకటి ఆధిపత్యం చలాయించడానికి ప్రయత్నిస్తాయి. సత్వగుణం పెరిగినప్పుడు మనస్సులో శాంతి మరియు జ్ఞానకాంతి ఉంటుంది. రజోగుణం పెరిగినప్పుడు లోభం, ప్రవృత్తి మరియు అశాంతి పెరుగుతాయి. మరియు తమోగుణం పెరిగినప్పుడు మోహం, సోమరితనం మరియు అజ్ఞానం కమ్ముకుంటాయి. ఈ గుణాలు మన జీవితాన్నే కాదు, మన మరణం తరువాత గతిని కూడా నిర్ణయిస్తాయి. సత్వగుణంలో మరణించిన వారు ఉత్తమ లోకాలకు, రజోగుణంలో మరణించిన వారు మానవ లోకానికి మరియు తమోగుణంలో మరణించిన వారు మూఢ యోనులను పొందుతారు. సాత్విక కర్మఫలం సుఖం, జ్ఞానం, రాజసిక కర్మఫలం దుఃఖం మరియు తామసిక కర్మఫలం అజ్ఞానం. కాని మనం ఈ గుణాలకు బానిసలం కాదు. భగవంతుడు అంటాడు, ఎప్పుడైతే చూసేవాడు ఈ 3 గుణాలకు అదనంగా మరి ఎవరినీ కర్తగా చూడడో మరియు తనను తాను ఈ గుణాలకు అతీతంగా కేవలం సాక్షిగా అనుభూతి చెందుతాడో అప్పుడు అతడు నా స్వరూపాన్ని పొందుతాడు. ఈ జ్ఞానమే ముక్తికి ద్వారం. జీవాత్మ ఈ 3 గుణాలను దాటినప్పుడు అతడు పుట్టుక, మరణం, వృద్ధాప్యం మరియు అన్ని దుఃఖాల నుండి విముక్తుడై పరమానందాన్ని పొందుతాడు. ఇదే గుణాతీత అవస్థ. అర్జునుడు అడుగుతాడు, ఈ గుణాతీత పురుషుని లక్షణాలు ఏమిటి, అతని ఆచరణ ఎలా ఉంటుంది మరియు ఈ గుణాలను దాటడానికి ఉపాయం ఏమిటి? భగవంతుడు వివరిస్తాడు. గుణాతీత పురుషుడు గుణాల కార్యాచరణలైన ప్రకాశం, సత్వం, ప్రవృత్తి, రజస్సు మరియు మోహం వచ్చినప్పుడు వాటిని ద్వేషించడు, పోయినప్పుడు వాటిని కోరుకోడు. అతడు సాక్షిభావంలో స్థిరంగా ఉంటాడు మరియు గుణాల వల్ల చలించడు. గుణాలే గుణాలలో ప్రవర్తిస్తున్నాయి అని అర్థం చేసుకుని తన స్థితి నుండి కదలడు. అతడు సుఖదుఖాలలో, మట్టి, రాయి, బంగారంలో, ప్రియ అప్రియాలలో, నిందాస్తుతులలో, మాన అవమానాలలో, మిత్ర శత్రువులలో సమంగా ఉంటాడు. అతడు కర్తృత్వపు అభిమానం నుండి విముక్తుడయుంటాడు. ఈ స్థితిని పొందడానికి ఉపాయం ఏమిటి? భగవంతుడు ఒక తిరుగులేని ఉపాయం చెబుతాడు. ఎవరైతే అవ్యభిచారి భక్తియోగం ద్వారా నన్ను, పరమేశ్వరుణ్ణి నిరంతరం సేవిస్తారో వారు ఈ 3 గుణాలను దాటి బ్రహ్మపదాన్ని పొందడానికి యోగ్యులవుతారు. అవ్యభిచారి భక్తి అంటే అనన్యమైన, అచంచలమైన భక్తి. అది కేవలం ఒకే పరమాత్మ పట్ల ఉంటుంది. ఈ నిరంతర స్మరణ, ఈ అచంచల నిష్ఠ మనల్ని గుణాల ప్రభావం నుండి పైకి లేపుతుంది. ఎందుకంటే పరమాత్మే ఆ అవినాశి బ్రహ్మానికి, అమృతానికి, శాశ్వత ధర్మానికి మరియు అఖండ ఆనందానికి ఆశ్రయం. మనం భక్తి ద్వారా ఆ పరమ ఆశ్రయంతో కలిసినప్పుడు గుణాల తాళ్లు వాటంతట అవే వదులై చివరకు తెగిపోతాయి.
ప్రకృతి యొక్క 3 గుణాల రహస్యాన్ని అర్థం చేసుకున్న తరువాత ఇప్పుడు మనం ప్రపంచం యొక్క స్వరూపాన్ని మరియు దాని నుండి విముక్తి మార్గాన్ని చాలా శక్తివంతమైన రూపకం ద్వారా వివరించే ఒక అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. ఈ 15వ అధ్యాయం పురుషోత్తమ యోగం చాలా సారగర్భితమైనది. భగవంతుడు ఈ ప్రపంచాన్ని ఒక తల క్రిందురుగా ఉన్న అశ్వత్థ వృక్షంతో పోలుస్తాడు. దాని వేళ్లు పైకి పరబ్రహ్మంలో మరియు కొమ్మలు కిందికి ఈ భౌతిక ప్రపంచంలో విస్తరించి ఉంటాయి. ఈ వృక్షం యొక్క ఆకులు వేదాల కర్మకాండలు. అవి దీనికి పోషణనిస్తాయి. ఈ వృక్షం ప్రకృతి యొక్క 3 గుణాల ద్వారా సేద్యం చేయబడుతుంది మరియు ఇంద్రియ విషయాలు దాని చిగుళ్ళు, దాని కొన్ని వేళ్లు కిందికి మానవ లోకంలో కూడా వ్యాపించి ఉన్నాయి. అవి మన కర్మ బంధనాలకు కారణమవుతాయి. మనం ఈ సంసార వృక్షం యొక్క కొమ్మను ఆకులలోనే కోల్పోతాము. మనకు దాని ఆది అంతం లేదా దాని వాస్తవ ఆధారం కనిపించదు. మనం దాని క్షణభంగురత్వాన్ని అర్థం చేసుకోలేము. దీని నుండి బయటపడటానికి ఉపాయం ఏమిటి? భగవంతుడు అంటాడు, ఈ సుదృఢమైన మూలాలున్న అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యమనే శక్తివంతమైన ఆయుధంతో నరికివెయ్యాలి. వైరాగ్యం అంటే అనాసక్తి, వివేకంతో కూడిన నిర్లిప్తత, మనం పట్టుకున్న వస్తువులన్నీ మార్పు చెందేవని అర్థం చేసుకోవడం. దీని నుండి బయటపడటానికి ఉపాయం ఏమిటి? భగవంతుడు అంటాడు, ఈ సుదృఢమైన మూలాలున్న అశ్వత్థ వృక్షాన్ని వైరాగ్యమనే శక్తివంతమైన ఆయుధంతో నరికివేయాలి. వైరాగ్యం అంటే అనాసక్తి, వివేకంతో కూడిన నిర్లిప్తత, మనం పట్టుకున్న వస్తువులన్నీ మార్పు చెందేవని అర్థం చేసుకోవడం. ఈ వృక్షాన్ని నరికి ఏ పరమపదాన్ని చేరిన తర్వాత తిరిగి రారో ఆ పదాన్ని వెతకాలి. ఏ ఆది పురుషుని నుండి ఈ ప్రపంచమంతా ఉద్భవించిందో ఆ పరమాత్మ శరణు వేడాలి. ఆ పరమపదం స్వయం ప్రకాశమైనది. దానిని సూర్యుడు, చంద్రుడు లేదా అగ్ని ప్రకాశింపజేయలేరు. అదే పరమాత్మ యొక్క పరమధామం. ఈ ప్రపంచంలో ఉన్న జీవుడు పరమాత్మ యొక్క శాశ్వతమైన అంశమే. కాని ప్రకృతిలో ఉండటం వల్ల అతడు మనస్సును 5 ఇంద్రియాలను ఆకర్షించి వాటి ద్వారా విషయాలను అనుభవిస్తాడు. అతడు ఒక శరీరం నుండి మరొక శరీరానికి వెళ్ళినప్పుడు గాలి గంధాన్ని తీసుకువెళ్లినట్లుగా తనతో పాటు ఈ మనస్సు ఇంద్రియాల సంస్కారాలను తీసుకువెళతాడు. మూర్ఖులు శరీరంలో ఉన్న ఈ ఆత్మ యొక్క ఆటను చూడలేరు. కేవలం జ్ఞాన చక్షువులున్న యోగులు మాత్రమే చూడగలరు. ప్రయత్నించేవారు శుద్ధమైన అంతఃకరణం కల యోగులు మాత్రమే దీనిని సాక్షాత్కరింపజేసుకోగలరు. ఆ తరువాత భగవంతుడు తన సర్వవ్యాపకత్వాన్ని వివరిస్తాడు. సూర్యుడు, చంద్రుడు, అగ్ని యొక్క తేజస్సు, భూమి యొక్క ధారణ శక్తి, వనస్పతుల పోషణ, ప్రాణుల జీర్ణశక్తి ఇవన్నీ ఆ పరమాత్మ శక్తి యొక్క అభివ్యక్తులే. మరియు అన్నింటికన్నా ముఖ్యంగా నేనే సర్వప్రాణుల హృదయంలో ఉన్నాను. నా వల్లే స్మృతి, జ్ఞానం మరియు వాటి లేమి కలుగుతాయి. వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడిని నేనే. వేదాంత కర్తను, వేదాలను తెలిసిన వాడిని కూడా నేనే. ఇప్పుడు భగవంతుడు 3 రకాల పురుషులను వర్ణిస్తాడు: క్షరుడు, అక్షరుడు మరియు పురుషోత్తముడు. సంపూర్ణ నస్వర జగత్తు క్షరుడు. కూటస్థుడు, సాక్షి లేదా జీవాత్మ యొక్క శుద్ధ స్వరూపం అక్షరుడు. కాని ఈ ఇద్దరికన్నా ఉత్తమ పురుషుడు మరొకడున్నాడు. అతడిని పరమాత్మ అంటారు. అతడే 3 లోకాలలో ప్రవేశించి అందరినీ ధరించి పోషిస్తాడు. అతడే పురుషోత్తముడు. నేను క్షరునికి అతీతుడను, అక్షరునికన్నా ఉత్తముడను కాబట్టి లోకంలో, వేదంలో నేను పురుషోత్తముడు అనే పేరుతో ప్రసిద్ధుడను. ఏ జ్ఞాని నన్ను ఈ విధంగా పురుషోత్తముడిగా తెలుసుకుంటాడో అతడు సర్వజ్ఞుడై అన్ని విధాలుగా నన్నే భజిస్తాడు. భగవంతుడు అంటాడు, ఇది అత్యంత గోప్యమైన శాస్త్రం. దీనిని తత్వంతో తెలుసుకున్న మనిషి జ్ఞానవంతుడై కృతకృత్యుడవుతాడు. అతని జీవితం సఫలమవుతుంది. ఇప్పుడు మనం గీతలోని ఆ అధ్యాయంలోకి ప్రవేశిస్తున్నాం. అది మనలో ఉన్న 2 మౌలిక ప్రవృత్తులను, 2 విరోధి శక్తులను స్పష్టంగా చూపిస్తుంది. ఈ 16వ అధ్యాయం దైవాసుర సంపద్విహాగ యోగం మనకు ఒక అద్దాన్ని చూపిస్తుంది. దానిలో మనం ఏ మార్గంలో నడుస్తున్నామో గుర్తించవచ్చు. దైవత్వ మార్గంలోనా లేక ఆసురి ప్రవృత్తుల మార్గంలోనా? భగవంతుడు అంటాడు, ఈ ప్రపంచంలో 2 రకాల ప్రాణులు ఉన్నారు. ఒకటి దైవీ సంపద కలవారు, రెండవది ఆసురీ సంపద కలవారు. ఆ తరువాత ఆయన దైవీ సంపద యొక్క 26 గుణాలను వివరంగా వర్ణిస్తాడు. వాటిలో ముఖ్యమైనవి అభయం, భయం నుండి విముక్తి, సత్వ సంశుద్ధి, అంతఃకరణ శుద్ధి, జ్ఞానం మరియు యోగంలో నిష్ఠ,
దానం, దమం, ఇంద్రియ నిగ్రహం, యజ్ఞం, స్వాధ్యాయం, తపస్సు, సరళత, అహింస, సత్యం, అక్రోధం, క్రోధం లేకపోవడం, త్యాగం, శాంతి, అపైశునం, నిందించకపోవడం, సర్వప్రాణులపై దయ, లోభం లేకపోవడం, మృదుత్వం, లజ్జ, స్థిరత్వం, తేజస్సు, క్షమ, ధైర్యం, పవిత్రత, అద్రోహం, వైరభావం లేకపోవడం మరియు నాతిమానిత, అభిమానం లేకపోవడం. ఈ గుణాలన్నీ మనిషిని ముక్తివైపు, శాంతివైపు, తన వాస్తవ స్వరూపం వైపు తీసుకువెళతాయి. వీటిని అభివృద్ధి చేసుకోవడమే ఆధ్యాత్మిక సాధన. దీనికి విరుద్ధంగా ఆసురీ సంపద యొక్క ముఖ్య లక్షణాలు దంభం, పాఖండం, అభిమానం, క్రోధం, కఠోరత మరియు అజ్ఞానం. ఈ ప్రవృత్తులు మనిషిని బంధనంలో, దుఃఖంలో చిక్కుకునేలా చేస్తాయి. ఆసురీ స్వభావం గలవారు ఏమి చెయ్యాలో, ఏమి చెయ్యకూడదో తెలియదు. వారిలో పవిత్రత, మంచి ప్రవర్తన, సత్యం ఉండవు. వారు ఈ జగత్తు అసత్యమని, ఆధారం లేనిదని, ఈశ్వరుడు లేనిదని, కేవలం కామవాంఛతో పుట్టిందని అంటారు. అలాంటి దృష్టితో వారు క్రూరమైన పనులు చేస్తూ ప్రపంచానికి హాని చేస్తారు. వారు ఎప్పటికీ తీరని కోరికలు, దంభం, మదం ఆసరాగా మోహంతో తప్పుడు సిద్ధాంతాలను పట్టుకుని కర్మలు చేస్తారు. వారు జీవితాంతం ఆశలు, చింతలతో బంధించబడి ఉంటారు. వారి ఏకైక లక్ష్యం ఇంద్రియ భోగం. వారు ఇలా ఆలోచిస్తారు: ఈరోజు ఇది సంపాదించాను, రేపు అది సంపాదిస్తాను. నేనే ఈశ్వరుడిని, నేనే బలవంతుడిని, సుఖిని. నాతో సమానుడు ఎవరున్నారు? ఈ విధంగా అజ్ఞానంతో మోహితులై మోహజాలంలో చిక్కుకుని చివరకు అపవిత్రమైన నరకంలో పడతారు. వారు తమలోనూ ఇతరుల శరీరాలలోనూ ఉన్న నన్ను, పరమాత్మను ద్వేషిస్తారు. అలాంటి క్రూరులను, పాపాత్ములను నేను పదే పదే ఆసురి యోనులలోనే పడవేస్తాను. ఈ దుఃఖకరమైన పరిస్థితి నుండి తప్పించుకోవడానికి ఉపాయమేమిటి? భగవంతుడు వివరిస్తాడు. నరకానికి అంటే ఆత్మ వినాశనానికి 3 ద్వారాలు ఉన్నాయి: కామం, క్రోధం మరియు లోభం. ఇవి ఆత్మను నాశనం చేసేవి. కాబట్టి ఈ మూడింటిని త్యజించాలి. ఎవరైతే ఈ మూడింటి నుండి విముక్తుడవుతాడో అతడు తన కళ్యాణం కోసం ఆచరిస్తాడు మరియు పరమగతిని పొందుతాడు. కాని ఏది సరైనదో, ఏది తప్పో మనం ఎలా నిర్ణయించాలి? భగవంతుడు అంటాడు: ఎవరైతే శాస్త్ర విధిని విడిచిపెట్టి తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడో అతనికి సిద్ధి, సుఖం లేదా పరమగతి లభించవు. అందువల్ల కర్తవ్యం, అకర్తవ్యం నిర్ణయంలో శాస్త్రమే నీకు ప్రమాణం. నువ్వు శాస్త్ర విధి ద్వారా చెప్పబడిన కర్తవ్యాలనే చెయ్యాలి. ఇక్కడ శాస్త్రం అంటే వివేకంతో కూడిన అవగాహన, ఆత్మజ్ఞాన గ్రంథాలు మరియు ప్రబుద్ధ గురువుల వాక్కులు. మన కర్మలకు ఆధారం మన అహంకారపూరిత కోరికలు కాకూడదు. ఈ వివేకంతో కూడిన అవగాహన కావాలి. ఇదే సిద్ధి, సుఖం మరియు పరమగతి వైపు నడిపించే దైవీ మార్గం. కాని ఏది సరైనదో, ఏది తప్పో మనం ఎలా నిర్ణయించాలి? భగవంతుడు అంటాడు: ఎవరైతే శాస్త్ర విధిని విడిచిపెట్టి తన ఇష్టానుసారం ప్రవర్తిస్తాడో అతనికి సిద్ధి, సుఖం లేదా పరమగతి లభించవు. అందువల్ల కర్తవ్యం, అకర్తవ్యం నిర్ణయంలో శాస్త్రమే నీకు ప్రమాణం. నువ్వు శాస్త్ర విధి ద్వారా చెప్పబడిన కర్తవ్యాలనే చెయ్యాలి. ఇక్కడ శాస్త్రం అంటే వివేకంతో కూడిన అవగాహన, ఆత్మజ్ఞాన గ్రంథాలు మరియు ప్రబుద్ధ గురువుల వాక్కులు. మన కర్మలకు ఆధారం మన అహంకారపూరిత కోరికలు కాకూడదు. ఈ వివేకంతో కూడిన అవగాహన కావాలి. ఇదే సిద్ధి, సుఖం మరియు పరమగతి వైపు నడిపించే దైవీ మార్గం. గత అధ్యాయంలో దైవీ మరియు ఆసురీ సంపదలు అలాగే శాస్త్రం యొక్క ప్రాముఖ్యతను అర్థం చేసుకున్న తర్వాత అర్జునుడి మనస్సులో ఒక ఆచరణాత్మకమైన ప్రశ్న తలెత్తుతుంది. అతడు అడుగుతాడు: ఓ కృష్ణ, ఎవరైతే శాస్త్రవిధిని తెలియక లేదా దానిని విడిచిపెట్టి శ్రద్ధతో పూజలు మొదలైనవి చేస్తారో వారి స్థితి ఏమిటి? సాత్వికమా, రాజసికమా లేక తామసికమా? ఈ ప్రశ్న చాలా ముఖ్యమైనది. ఎందుకంటే ఇది మన శ్రద్ధ యొక్క స్వభావాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడుతుంది. భగవంతుడు సమాధానమిస్తాడు: మనుషుల శ్రద్ధ వారి స్వభావం, సంస్కారాలను బట్టి 3 రకాలుగా ఉంటుంది: సాత్వికి, రాజసి, తామసి. మనిషి మూలతః శ్రద్ధామయుడు. ఎవరి శ్రద్ధ ఎలా ఉంటుందో వారు అలాగే ఉంటారు.
సాత్వికులు దేవతలను, ప్రకాశం, జ్ఞానం, మంచిని, రాజసికులు యక్ష రాక్షసులను, శక్తి, భోగం, ఐశ్వర్యం, తామసికులు ప్రేత భూతగణాలను, అంధకారం, అజ్ఞానం, ప్రతికూలత పూజిస్తారు. ఆ తరువాత భగవంతుడు ఆహారం, యజ్ఞం, తపస్సు, దానం అనే 4 ఆచరణాత్మక అంశాలను గుణాల ఆధారంగా వివరంగా చర్చిస్తాడు. సాత్విక ఆహారం ఆయువు, బుద్ధి, బలం, ఆరోగ్యం, సుఖాన్ని పెంచుతుంది. రసయుక్తంగా, పౌష్టికంగా, మనస్సుకు ప్రియంగా ఉంటుంది. రాజసిక ఆహారం అత్యధికంగా చేదుగా, పుల్లగా, ఉప్పగా, కారంగా, వేడిగా ఉండి దుఃఖం, శోకం, రోగాలను కలిగిస్తుంది. తామసిక ఆహారం పాచిపోయినది, రసహీనమైనది, దుర్గంధభరితమైనది, అపవిత్రమైనది. అది సోమరితనం, జడత్వాన్ని పెంచుతుంది. సాత్విక యజ్ఞం ఫలాపేక్ష లేకుండా కర్తవ్యంగా భావించి శాస్త్రవిధి ప్రకారం చేయబడుతుంది. రాజసిక యజ్ఞం ప్రదర్శన కోసం లేదా ఫలాపేక్షతో చేయబడుతుంది. తామసిక యజ్ఞం విధి లేకుండా, మంత్రాలు లేకుండా, దానం లేకుండా, శ్రద్ధ లేకుండా చేయబడుతుంది. తపస్సు 3 రకాలు: శారీరక, వాచిక, మానసిక. దేవతలు, గురువులు, జ్ఞానులను పూజించడం, పవిత్రత, సరళత, బ్రహ్మచర్యం, అహింస ఇది శారీరక తపస్సు. కలత కలిగించని, ప్రియమైన, హితకరమైన, సత్యమైన వాక్కు పలకడం, స్వాధ్యాయం చెయ్యడం ఇది వాక్కు యొక్క తపస్సు. మనస్సు యొక్క ప్రసన్నత, శాంతి, మౌనం, ఆత్మనిగ్రహం, భావాల శుద్ధి ఇది మానసిక తపస్సు. ఈ త్రివిధ తపస్సు పరమ శ్రద్ధతో, నిష్కామ భావంతో చేసినప్పుడు సాత్వికమవుతుంది. సత్కారం, గౌరవం, పూజల కోసం లేదా దంభంతో చేసే తపస్సు రాజసికం. మూర్ఖత్వంతో, పట్టుదలతో లేదా ఇతరులకు హాని చేయడానికి చేసే తపస్సు తామసికం. దానం కూడా 3 రకాలు: కర్తవ్య భావనతో, సరైన దేశం, కాలం, పాత్రకు ప్రతిఫలం ఆశించకుండా ఇచ్చే దానం సాత్వికం. కష్టంతో, ప్రతీకార భావనతో, ఫలాపేక్షతో ఇచ్చే దానం రాజసికం. తిరస్కారంతో, అయోగ్యమైన దేశం, కాలం, పాత్రకు ఇచ్చే దానం తామసికం. ఆ తరువాత భగవంతుడు ఓం తత్ సత్ ఈ 3 బ్రహ్మనామాల రహస్యాన్ని వివరిస్తాడు. ఓం ఉచ్చరించి శుభకార్యాలు ప్రారంభిస్తారు. తత్ అంటే ఆ పరమాత్మే సర్వం అనే భావనతో ఫలాపేక్ష లేకుండా కర్మలు చేస్తారు. సత్ సత్యం, శ్రేష్ఠత, శుభకర్మలు కోసం వాడతారు. చివరగా భగవంతుడు ఒక అత్యంత ముఖ్యమైన హెచ్చరిక చేస్తాడు. శ్రద్ధ లేకుండా చేసిన హవనం, దానం, తపస్సు లేదా ఏ కర్మ అయినా అసత్ అంటే వ్యర్థం. దానికి ఈ లోకంలో గాని పరలోకంలో గాని ప్రయోజనం లేదు. ఈ అధ్యాయం మన జీవితంలోని ప్రతి అంశం యొక్క నాణ్యత మన శ్రద్ధ యొక్క నాణ్యతపై ఆధారపడి ఉంటుందని బోధిస్తుంది. మన కర్మల బాహ్య రూపం కన్నా వాటి వెనుక ఉన్న అంతర్గత భావాన్ని శుద్ధి చేసుకోవడానికి ప్రయత్నించాలి. మన శ్రద్ధను సాత్వికంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. మన శ్రద్ధను సాత్వికంగా మార్చుకోవడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు మనం గీత అని ఈ జ్ఞానగంగ యొక్క చివరి మజిలీకి చేరుకున్నాము. 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. గీత మొత్తానికి సారం, దాని ముగింపు. ఇది ఇప్పటివరకు చెప్పిన అన్ని విషయాలను సంగ్రహించి ముక్తికి ఒక స్పష్టమైన సమన్వయ మార్గాన్ని అందిస్తుంది. అధ్యాయం ప్రారంభంలో అర్జునుడు సన్యాసం మరియు త్యాగం మధ్య భేదాన్ని తెలుసుకోవాలనుకుంటాడు. భగవంతుడు స్పష్టం చేస్తాడు. కామ్యకర్మల, కోరికతో చేసే పనులు త్యాగాన్ని సన్యాసమని, అన్ని కర్మల ఫలత్యాగాన్ని త్యాగమని అంటారు. భగవంతుడు తన నిశ్చితాభిప్రాయాన్ని చెబుతూ యజ్ఞం, దానం, తపస్సు వంటి కర్మలను ఎప్పుడూ విడిచిపెట్టకూడదని, ఎందుకంటే అవి బుద్ధిమంతులను పవిత్రం చేస్తాయని అంటాడు. ఈ కర్మలను అలాగే ఇతర కర్తవ్య కర్మలను కూడా ఆసక్తి, ఫలాపేక్ష లేకుండా తప్పకుండా చెయ్యాలి. ఇదే సాత్విక త్యాగం. మోహంతో కర్తవ్యాన్ని విడిచిపెట్టడం తామసత్యాగం. శారీరక కష్టం, భయంతో కర్మలను విడిచిపెట్టడం రాజసత్యాగం. శరీరం ఉన్నంతవరకు కర్మలను పూర్తిగా త్యజించడం సాధ్యం కాదు. కాబట్టి కర్మఫల త్యాగియే నిజమైన త్యాగి. ఆ తరువాత భగవంతుడు కర్మకు 5 కారణాలను చెబుతాడు. అధిష్టానం, శరీరం ఆధారం, కర్త, అహంకారం, కరణం, ఇంద్రియాలు, చేష్ట, ప్రయత్నం, దైవం, ప్రారబ్ధం. కర్మ ఈ 5 కారణాల వల్ల జరుగుతుందని తెలుసుకున్నప్పుడు నేను కర్తను అనే అహంకారం సడలుతుంది. అహంకారం లేనివాడు, బుద్ధి లిప్తం కానివాడు కర్మలు చేస్తూ కూడా ఎవరినీ చంపడు, పాపంతో బంధింపబడడు.
ఆ తరువాత భగవంతుడు జ్ఞానం, కర్మ, కర్త, బుద్ధి, ధృతిలి, సుఖం యొక్క గుణాల ఆధారంగా 3 భేదాలను వివరిస్తాడు. గత అధ్యాయంలో కూడా సూచించినట్లుగా సాత్విక జ్ఞానం అన్నింటిలో ఒకే అవినాశి తత్వాన్ని చూస్తుంది. సాత్విక కర్మ అనాసక్తితో కర్తవ్యంగా భావించి చెయ్యబడుతుంది. సాత్విక కర్త అహంకారం లేకుండా ధైర్యంగా జయాపజయాలలో సమంగా ఉంటాడు. సాత్విక బుద్ధి కర్తవ్యం, అకర్తవ్యం, బంధం మధ్య సరైన భేదాన్ని తెలుసుకుంటుంది. సాత్విక ధృతితో మనస్సు, ప్రాణం, ఇంద్రియాలను నియంత్రిస్తారు. సాత్విక సుఖం మొదట విషంలా, చివరకు అమృతంలా ఉంటుంది. ఆత్మశాంతితో లభిస్తుంది. ఆ తరువాత భగవంతుడు వర్ణ వ్యవస్థ గుణ కర్మల ఆధారంగా ఉంటుందని చెబుతూ తమ తమ స్వాభావిక కర్మలలో స్వధర్మం నిమగ్నమై తమ కర్మల ద్వారా పరమాత్మను పూజించడం ద్వారా మనిషి పరమసిద్ధిని పొందుతాడని అంటాడు. తన స్వధర్మాన్ని పాటించడం అది గుణరహితంగా అనిపించినా ఇతరుల ధర్మాన్ని అనుకరించడం కంటే శ్రేష్టం. వ్యక్తి ఆసక్తి, కోరికలు లేకుండా ఆత్మ నిగ్రహంతో తన స్వధర్మాన్ని పాటించినప్పుడు అతడు నైష్కర్మ్య సిద్ధిని, కర్మబంధం నుండి విముక్తి పొందుతాడు. ఈ సిద్ధిని పొందిన పురుషుడు అహంకారం, బలం, కామం, క్రోధం, సంగ్రహం త్యజించి శాంతంగా మమకారం లేకుండా ఉన్నప్పుడు బ్రహ్మంలో స్థితుడవుతాడు. బ్రహ్మంలో స్థితుడై ప్రసన్న మనస్సుతో శోకించకుండా, కోరుకోకుండా అందరిలో సమభావంతో ఉండే యోగి నా పరమాత్మ పరాభక్తిని పొందుతాడు. ఆ పరాభక్తితో అతడు నన్ను తత్వతః తెలుసుకుని నాలోనే ప్రవేశిస్తాడు. భగవంతుడు అర్జునుడితో అంటాడు, అన్ని కర్మలను నాకు అర్పించి నా పరాయణుడవై సమబుద్ధితో నిరంతరం నాపై చిత్తాన్ని నిలుపు. నా కృపతో నువ్వు అన్ని అడ్డంకులను దాటుతావు. అహంకారంతో వినకపోతే నాశనమవుతావు. ఈశ్వరుడు సర్వప్రాణుల హృదయంలో ఉంటాడు. తన మాయతో వారిని యంత్రంలా తిప్పుతున్నాడు. కాబట్టి అన్ని విధాలుగా ఆ ఏకైక పరమేశ్వరుడి శరణువేడు. ఆయన కృపతోనే నువ్వు పరమశాంతిని, సనాతన ధామాన్ని పొందుతావు. ఈ గోప్యాతి గోప్యమైన జ్ఞానం నేను నీకు చెప్పాను. దీనిపై ఆలోచించి నీకు నచ్చినట్లు చెయ్యి. చివరిగా భగవంతుడు తన అత్యంత గుహ్యతమమైన వాక్యాన్ని పునరుద్ఘాటిస్తాడు. నాయందు మనస్సును నిలుపు, నా భక్తుడవు కమ్ము, నన్ను పూజించు, నాకు నమస్కరించు. ఇలా చేస్తే నన్నే పొందుతావు. ఇది నేను సత్య ప్రతిజ్ఞ చేస్తున్నాను. ఎందుకంటే నువ్వు నాకు అత్యంత ప్రియుడవు. ఆపై ఆ పరమహామీ సర్వధర్మాలను, ఆధారాలను విడిచిపెట్టి కేవలం నన్ను, ఒక్క పరమాత్మను మాత్రమే శరణు పొందు. నేను నిన్ను సర్వ పాపాల నుండి విముక్తుడిని చేస్తాను. నువ్వు శోకించకు. ఇది సంపూర్ణ శరణాగతికి పిలుపు. ఈ జ్ఞానం విని అర్జునుడి మోహం నశించి సంశయరహితుడై అంటాడు, మీ ఆజ్ఞను పాటిస్తాను. చివరిగా సంజయుడు తన ముగింపును చెబుతాడు. అదే గీత యొక్క చివరి సందేశం. ఎక్కడైతే యోగేశ్వరుడైన శ్రీకృష్ణుడు, పరమజ్ఞానం, దైవత్వం ఉంటాడో, ఎక్కడైతే ధనుర్ధారి అర్జునుడు, పురుషార్థం, సమర్పణ ఉంటాడో, అక్కడే శ్రీ, విజయం, విభూతి, అచల నీతి నిశ్చయంగా ఉంటాయి. మిత్రులారా, ఇది మన ప్రయాణం. శ్రీమద్భగవద్గీత యొక్క గహనమైన, జీవంతమైన సందేశ సాగరంలో ఒక మునక. 18 అధ్యాయాల ద్వారా మనం ఆ సంవాదాన్ని వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాము. అది కేవలం కురుక్షేత్ర మైదానంలోనే కాదు, ప్రతి క్షణం మనలోనే జరుగుతోంది. ఈ ప్రయాణం ఇక్కడ ముగియదు. ఇక్కడ నుండి ఒక కొత్త ఆరంభం మొదలవుతుంది. గీతను తెలుసుకోవడం నుండి గీతను జీవించడం వరకు సాగే ప్రయాణం. గీత మనకు పదే పదే ఒకే మౌలిక సత్యం వైపు సూచిస్తుంది. మన దుఃఖం, మన బంధం, మన సమస్యలన్నీ మన తప్పుడు గుర్తింపు నుండే పుడతాయి. మనం మనల్ని ఈ పరిమిత శరీరం, ఈ చంచన మనస్సు, ఈ మారుతున్న ఆలోచనలు, భావనలుగా భావిస్తాము. మనం మన సంతోషాన్ని, భద్రతను బాహ్య వస్తువులు, వ్యక్తులు, పరిస్థితులలో వెతుకుతాము. అవి స్వభావతః అనిత్యమైనవి, మార్పు చెందేవవి. ఈ అబద్ధపు నేను అనే అహంకారాన్ని కాపాడటానికి, పోషించడానికి మన శక్తంతా ఖర్చవుతుంది. దాని ఫలితమే భయం, చింత, కోపం, నిరాశ. కాని గీత సమస్యను చెప్పి ఆగిపోదు, పరిష్కారాన్ని కూడా అందిస్తుంది.
అది మనకు కర్మయోగ మార్గాన్ని చూపుతుంది. కర్మ చెయ్యడం కాని ఫలం పట్ల ఆసక్తి లేకుండా, కర్తృత్వ అహంకారం లేకుండా, కేవలం కర్తవ్యంగా ఈశ్వర పూజగా భావించు చేయడం. అది మనల్ని జ్ఞానయోగం వైపు నడిపిస్తుంది. వివేకం, వైరాగ్యం ద్వారా, ఆత్మ పరిశీలన ద్వారా నేను ఎవరు అని ప్రశ్నించమని ప్రేరేపిస్తుంది. మనం వాస్తవంగా ఉన్న ఆ శాశ్వతమైన సాక్షి చైతన్యాన్ని గుర్తించే మార్గాన్ని చూపుతుంది. అది మనకు భక్తియోగమనే అమృతాన్ని పంచుతుంది. ఆ పరమ శక్తి పట్ల సంపూర్ణ సమర్పణ, అచంచల విశ్వాసం, అనన్య ప్రేమ, దానిలో నేను అనే భావం విలీనమై కేవలం ఆయనే మిగిలి ఉంటాడు. ఈ జ్ఞానం కేవలం బుద్ధికి సంబంధించినది కాదు, ఇది హృదయ పరివర్తన, జీవించే కళ. దీనిని మీ దైనందిన జీవితంలో ఆచరించండి. మీరు ఒక సంబంధంలో ఉన్నప్పుడు మీ ప్రవర్తన భయం లేదా అపేక్షతో ప్రేరేపించబడిందేమో గమనించండి. మీరు పనిచేస్తున్నప్పుడు మీ ధ్యాస కేవలం ఫలితంపైనే నిలిచిందేమో చూడండి. సవాళ్లు ఎదురైనప్పుడు మీరు వాటిలో సమంగా ఉండగలుగుతున్నారా అని గమనించండి. మీ ఆలోచనలు, భావాల ఆటను తటస్థంగా చూడగలుగుతున్నారా? అసలైన సాధన ఇదే, నిరంతర ఆత్మ జాగరూకత. మీలో తలెత్తే ప్రతి వృత్తిని, ప్రతి కోరికను, ప్రతి భయాన్ని విమర్శించకుండా, అణచివెయ్యకుండా కేవలం చూడటం. మీ లోతైన నమ్మకాలను ప్రశ్నించుకోవటం. ఇది నిజమేనా? నేను ఇది ఎక్కడ నుండి నేర్చుకున్నాను? ఇది నన్ను బంధిస్తోందా లేక విముక్తి కలిగిస్తోందా? మీలో పాతుకుపోయిన అనేక ధారణలు బోలు అని, అరువు తెచ్చుకున్నవని మీరు కనుగొంటారు. స్వాతంత్ర్యం అంటే బాహ్య బంధనాలు తెగిపోవడం మాత్రమే కాదు. అసలైన స్వాతంత్ర్యం అంతర్గతమైనది. మన మనస్సు సృష్టించిన కారాగారం నుండి విముక్తి. మన సంస్కారాలు, మన కండిషనింగ్, మన పక్షపాతాల నుండి స్వేచ్ఛ. సమర్పణ అంటే నిష్క్రియాత్మకత లేదా పిరికితనం కాదు. సమర్పణ అంటే మన చిన్న, అబద్ధపు అహంకారాన్ని విసర్జించడం, ఆ విరాట్ చిత్తంతో ఏకం కావటం. అహంకారం పడిపోయినప్పుడు ఏది మిగులుతోందో అదే సత్యం, అదే శివం, అదే సుందరం. కాబట్టి ఈ ప్రయాణాన్ని కొనసాగించండి. గీతను కేవలం పవిత్ర గ్రంథంగా భావించి పూజగదిలో పెట్టకండి. దానిని మీ సహచరునిగా, మార్గదర్శిగా చేసుకోండి. దాని సందేశాలపై ఆలోచించండి, మననం చెయ్యండి. అన్నింటికన్నా ముఖ్యంగా వాటిని మీ ఆచరణలోకి తీసుకురండి. చిన్న చిన్నగా ప్రారంభించండి. మీ కోపాన్ని గమనించండి, మీ లోభాన్ని గుర్తించండి, మీ ఆసక్తిని అర్థం చేసుకోండి. ప్రతి క్షణం సజగ్గా ఉండటానికి అభ్యాసం చెయ్యండి. నెమ్మదిగా మీలో ఒక అద్భుతమైన శాంతి, ఒక అకారణమైన ఆనందం, ఒక అచంచలమైన శక్తి ఉదయిస్తున్నట్లు మీరు కనుగొంటారు. జీవితం మనల్ని మనం తెలుసుకోవడానికి, మనం ఎప్పటికీ ఉన్న ఆ పరమ సత్యాన్ని అనుభూతి చెందడానికి ఒక అవకాశం. గీత ఆ అనుభూతిని చేరడానికి ఒక పటం. ఆ పటాన్ని ఉపయోగించండి. మీ ప్రయాణాన్ని పూర్తి చెయ్యండి. మీ జన్మసిద్ధ హక్కైన ఆ పరమ విశ్రాంతిని పొందండి. ఇదే కామనతో మీకు నా అంతరాత్మ నుండి నమస్కారం. శాంతి.